ఆరాధనలో ఉపవాస కూడికలో పాలుభాగస్వాములు అవ్వడానికి మరి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈరోజు నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ఎంతో గొప్ప భాగ్యం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మొదటగా మీకు విషయం చెప్పాలా, నాకు జర్నీలు చేయడం చాలా ఇష్టం. బట్ ప్రైవేట్ బస్ ఎక్కడం అంటే చాలా కష్టం, భయం. ఎందుకు అంటే వాళ్ళు ర్యాష్గా నడుపుతారని, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అంటే ఇంకా వెళ్ళిపోతానేమో ఒక భయంతో ప్రైవేట్ బస్ ఎక్కడానికి ఇష్టపడ్డాను. అయితే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి మొదటగా నిజంగా దేవదేవుడే కారణం. అలాగే ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ ఒక 3 years అనుకోండి, నా అక్కగారు అలాగే కోడలు వలిగొండ మా ప్రాంతం నుండి మేము ముగ్గురం వచ్చాము. సో ఎన్నో రోజులుగా ఒక పోరాటం, తప్పకుండా మనం వెళ్ళాలి ఆ సహవాసంలో. ఒక రోజైనా దేవుడు అవకాశం ఇస్తే 2 రోజులు 3 రోజులైనా సహవాసంలో మేము పాలు పొందాలనుకున్నప్పుడు మా అక్క కరుణక్క అలాగే కోడలు చిట్టి, సో మేము ముగ్గురంగా ఈరోజు దేవుడి ఇక్కడికి రావడానికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బస్సును చూస్తేనే నాకు భయం, అది ఇలా షేకులు బ్రేకులు చూస్తే నాకు చాలా భయం. ఇప్పుడు దేవుడు క్షేమంగా నడిపించాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి నేను చెప్పాలనుకుంటున్నటువంటి కొన్ని మాటలు, దేవుడు వాక్యాన్ని బోధించేంత ఇదిలో నేనైతే లేను. బట్ దేవుడి యొక్క దాసుల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో నన్ను నేను బలపరుచుకొని నా హృదయాన్ని నింపుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాను. దానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, మరి అయ్యగారితో దేవుడు ఏర్పరిచిన అనుబంధము 2012 నుండి ఈ సహవాసంలో ఉన్నాను. ఆల్రెడీ గతంలో 2022లో నేను ఇక్కడికి వచ్చాను. ఆ దినము దేవుడు వాక్యాన్ని కూడా ప్రకటించే లేదా వాక్యాన్ని అందించగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు సెప్టెంబర్ మాసంలో. మీలో కొంతమందికైనా నేను గుర్తున్నానేమో నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. సో ఈరోజు నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డాను అనే విషయాన్ని ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు నా జీవితంలో 2022 మార్చ్, అది కూడా 22 అని అనుకుంటున్నాను, దేవుడి మహాకృప చేత దేవుడు తన పరిచర్యను చేయడానికి అవకాశమే కాకుండా పరిచర్యకి స్థలం కొనుక్కోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అందినం. అయితే కొన్ని మరి అది నా లోపమా, నా విధేయత నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను బలపరిచి దేవుడు నాకు ఆ రోజు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ రోజు నాటి నుండి నేను కొంత డబ్బు కట్టి అడ్వాన్స్ ఇచ్చి పరిచయ స్థలం కొరకు చాలా ప్రయాసపడుతున్నాను. మనుష్య రీతిగా ప్రార్థన తక్కువ, బట్ ప్రయత్నాలు ఎక్కువ. అఫ్కోర్స్ ఎవరిని నేను చేయి చాపి మాకు సహాయం చేయండి, ల్యాండ్ ఉంటారని అనలేదు, కానీ ఏ రకంగానైనా దీన్ని సాధించుకోవాలి, చేజిక్కించుకోవాలని ఒక తపన. అయితే 2023 ఆ స్థలము నాకు 2022లో కొన్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 2023లో జూలై మాసం అనుకుంటాను, నాకు స్థలం ఇచ్చిన స్థలం యజమానుడు చనిపోయాడు. స్థలం యజమానుడు ముసలైన, యజమానులు ముసలామె. వారిరువురికి ఒక్కతే సంతానం. ఆమె కాస్త పిచ్చిది, అంటే మెంటల్లీ రిటార్డేషన్, ఆమె మానసిక రుగ్మత కలిగినటువంటిది. అండ్ తర్వాత పిల్లరికపు అల్లుడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఓ భయంకరమైన వ్యక్తి అని చెప్పాలి. దేవుడు మరి ఆయన నుండి నన్ను ఎలా బయలుపరచాడో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే దానికి ముందు ఒక చిన్న మాట దేవుడు వాక్యాన్ని చదివి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయము 18
9వ వచనం నుండి ఆల్మోస్ట్ 9వ వచనం నుండి 15 వచనం వరకు చదువుకుంటాం. చదువు. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారము ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట 11వ వచనంలో ఏంటి అంటే, అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. మన భాషలో చెప్పాలంటే స్త్రీ గర్భం ధరించే అవకాశము లేదు. స్త్రీకి సంతానం కలిగే ఆ అవకాశము లేదు. ఎందుకంటే ఆ స్త్రీ ధర్మం నిలిచిపోయి హోప్లెస్. మన మాట చెప్పాలంటే ఇంకా అవకాశం ఏమాత్రము లేదు. అలాంటి సందర్భంలో ఆమె కుమారుని గంటదని దేవుడు చెప్తున్న సంఘటన, ఆ సంఘటనలో తనకు ఒక పరిహాసం అనుకోండి, లేదా ఒక నవ్వు, ఆ సందర్భంలో ఆమెకు కలిగిన నవ్వు, ఈయన పరిహాసం పడుతున్నాడా, ఈయన ఏంది ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా నవ్వింది. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. 14వ వచనంలో ఆ మాట రాయబడింది. మొదటిది అసాధ్యం అనిపించేది, రెండవది సాధ్యం అవ్వబోయే మాట. 14 యెహోవాకు అసాధ్యమేమైనా ఉన్నదా? హల్లెలూయా. నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. దీనికి ప్రత్యక్ష సాక్షులు మాస్టర్ గారి. ఎంతగానో కృంగిపోయిన సందర్భం, ఎంతగానో దిగజారిన పరిస్థితి నా జీవితంలో. చెప్పాను కదా, 2023లో ఆ స్థలానికి ప్రాముఖ్యమైన యజమానుల విషయంలో ముందుగా భర్త చనిపోయాడు. భర్త చనిపోయే లోపే నేను ఆల్మోస్ట్ 14,40,000 14,40,000 నేను 10,15,000 ల్యాండ్ అడ్వాన్స్ కట్టాను. యజమానుడు చనిపోయాడు. చనిపోవడానికి ముందు 3 రోజుల ముందే కలిసి, అయ్యా నా పేరు మీద చేస్తానంటే ఆయన అన్నమాట, బిడ్డ నేను చేస్తాను, దయచేసి నువ్వు ఎవరైనా తీసుకుంటురా, నేను దానికి నువ్వు నాకు డబ్బులు నేను నీకు మెత్తికిచ్చినట్టు రాస్తాను, మిగతా డబ్బులు ఇవ్వకపోయినా నేను చేస్తానన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇక 3 రోజులకే. అయితే నేను ఆఫీస్ పనుల మీద బయటికి వెళ్ళాను. వెళ్ళి ముందు రోజు నేను మాట్లాడాను. నేను వెళ్ళిన రోజు ఏం లేదు, మరుసటి రోజు నా భార్య అంటే మా పాస్టర్ ఫోన్ చేసి, పాస్టర్ గారు ఆ ముసలాయన చనిపోయాడు, అంటే స్థలం యజమానుడు చనిపోయాడు. ఏంటి నా పరిస్థితి? అప్పటికే సంవత్సరం అయిపోయింది. డబ్బులు 10,15,000 కట్టేశాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మనిషిగా నాకు అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే యజమానుడు లేడు కాబట్టి. రెండవది, సరే యజమానుడు పోయిండు, తన తాలూకా ఒక పర్సన్ ఉన్నారు, తన భార్య, తన్నైనా నాకు ఆధారం ఉంచాడు దేవుడు అనుకున్నాను. ఆ యజమానురాలు కూడా ఇదిగో చూడు, అదిగో చూడు, ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి అని చెప్పేసి ఆవిడ కూడా 1 నెల తక్కువ 11 నెలలు అనుకోండి, 11 నెలల్లో ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి మాత్రం చాలా దారుణం, దయనీయం. ఇంకా అతను భయంకరమైన త్రాగుబోతు. ఎవరు? అల్లుడు, ఇల్లరికపు అల్లుడు. భార్య మానసిక స్థితి సరిగ్గా లేదు. ఎవరు చెప్పుకోవాలన్న బాధ? కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారితో, నా ఆత్మీయులుగా కొంతమందితో, ఎక్కువ సందర్భంలో దేవుడు ఆయనతో గడిపే అవకాశం నాకు ఇచ్చాడు.
అప్పుడు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా ఏం చేయమంటావు? డబ్బులు ఎక్కడెక్కడ కొన్ని చోట్ల వింటున్నాను నేను. ఆయన అనే మాటలు, వాళ్ళ అల్లుడు అనే మాటలు ఏంటంటే, వానికి ఇచ్చేదే లేదండి, వానికి డబ్బులు ఎక్కడివి, ఆధారాలు ఏమున్నాయి, మా మామకి ఇచ్చాడు, వాడు చచ్చిపోయాడు, డబ్బులు పోయినాయి. ఇలాంటి మాటలు వింటుంటే గుండెలు అలసిపోయేలాగా, ఇది నాకు సాధ్యం కాదు, అసాధ్యం అనుకున్నాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? అనేక దైవజనుల ప్రార్థన, అలాగే మరి దైవజనుడు అయ్యగారు నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి, నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నాకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దానికంటే ముందు దేవుడు, ఆ తర్వాత మీరు ఇరువురికి ఫోన్ చేసి నేను ప్రేయర్ చేయించుకుంటాను. ఆ ప్రేయర్ చేయించుకున్నప్పుడు పొందుకునేటువంటి ఉత్సాహము, ప్రోత్సాహము కొన్ని పరిస్థితులు రాగానే నీరు గారిపోయినట్టు అవుతుండేది. అయినా నాకు ఒక హోప్. ఆ హోపే ఏంటి అంటే, దేవునికి అసాధ్యం ఏమైనా ఉన్నదా అని ఏ రీతిగా దేవుడు శారాతో అబ్రహాముతో వాగ్దానం చేసి వెళ్ళాడో, అదే రీతిగా 2025 మరి దేవుడి యొక్క మహాకృప చేత 13వ తారీఖు మార్చ్, అంటే ఆల్మోస్ట్ 3 years, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి పోయిన మార్చ్ 11వ తారీఖు నాడు స్థలం 363 గజాల స్థలం రిజిస్ట్రేషన్ అయింది. హల్లెలూయా. మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. యెహోవాకు అసాధ్యం ఏమైనా ఉన్నదా అంటే, అక్కడ ఒక చక్కటి మాట 15, 16, 17 అధ్యాయాలు చూస్తే, ఈవెన్ అబ్రహాము కూడా మరి ఇది నాకు సాధ్యమా అని శారా ఏ రీతిగా ఈ వయసులో నాకు అవుతారు అన్నదో అబ్రహాం కూడా అన్నాడు. దేవుడు మళ్ళీ బలపరిచాడు, నాయన నీకు ఇస్తానన్న వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాను. నిజమే, నేను కురిగిపోయినప్పుడల్లా ఒకవైపు ప్రోత్సాహం పరిశుద్ధాత్మ ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా, వారి యొక్క సహవాసంలో నేను పొందుకున్న ప్రోత్సాహం. అలాగే బైబిల్లో బాగా నాకు ఇష్టమైనటువంటి ఒక పుస్తకంలో 2వ దినవృత్తాంతములు, మీరు తర్వాత చదవండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు గురించి దేవుడు అక్కడ గొప్ప విషయాలు బయలుపరిచి, అక్కడ కూడా ఒక మనిషిగా తనకు అసాధ్యము, 4 దేశముల నుండి 4 రకాల శత్రు సైన్యం ఉంది. దేవుడు వారి నుండి విడిపించడానికి వారిని గురించినటువంటి వార్త విన్నప్పుడు భయం స్టార్ట్ అయింది. కానీ దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి ఎప్పుడైతే మనసు నిలుపుకున్నాడో అక్కడ అసాధ్యం అనిపించింది, దేవుడు సాధ్యపరిచాడు. హల్లెలూయా. అక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు దేవుని నమ్ముకునుడి అనే మాట వాడతాడు యెహోషాపాతు గారు. ఒక రాజయ్య ఉండి బలాన్నో తన సైన్యాన్నో వారికి ఉన్న యుద్ధ నేర్పరితనాన్నో దేన్ని ఆశ్రయించలేదు. దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క సహాయాన్ని ఆయన ఆశ్రయించాడు. 2వది అంటాడు, మీ ప్రవక్తలను నమ్ముకొనుడి అని అంటాడు. నిజంగా దైవజనుల ప్రార్థనలు దేవుణ్ణి ఆశ్రయించాను. దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యపరిచి మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, మీరు నమ్మితే నమ్మండి. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు మొదటి దైవజనులుగా అంటే దేవుడికి కృతజ్ఞత చెప్పిన తర్వాత పాస్టర్ ఎవరు మన డానియల్ గారికి, అలాగే నా ఆత్మీయులు, మరొక దైవ సేవకులు, నేను రక్షించబడి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే పాస్టర్ భరత్ కుమార్, వీరిరువురికి ఫోన్ చేసిన తర్వాత మిగతా అందరికి ఫోన్ చేసి చెప్పాను. నా కష్టంలో, నా దుఃఖంలో, నేను కృంగిపోయిన పరిస్థితుల్లో, నేను ఓడిపోతాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో, నేను అపజయం పాలవుతానేమో అలాంటి పరిస్థితుల్లో మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఎందుకు ఆ మాట చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే, ఈ సమస్య తీర్చడానికి దేవుడు వాళ్ళ పక్షమున వారు ఉన్న వారిలో మీకు ఎంతమందికి నయీం తెలుసు? నయీం పేరు వినలేదా? చాలా ఫేమస్ పర్సన్ తెలంగాణ రాష్ట్రంలో. ఎలాగంటే ఒక్కొక్కరిని అంతమొందించాడు, భయంకరంగా చంపేవాడు. ఆయన ఒక భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో నాకు తెలిసి 2021లోనూ 2022 చంపేశారు. ఆ
తెలంగాణ పోలీసులు. కారణం ఏంటంటే కొన్ని ఉన్నాయన్నమాట. భయంకరమైన వ్యక్తి. ఆ టీంలో ఒకరైన వ్యక్తిని నా ప్రత్యర్థి అంటే నాకు స్థలం అమ్మిన వ్యక్తి యొక్క అల్లుడు తీసుకున్నాడు. ఎందుకంటే వీడు భయపడిపోతాడని. బట్ నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు సమస్తం చేయగలిగిన సమర్థుడు. నేను భయపడను. ఆ వ్యక్తి తర్వాత తెలిసింది. నాకు బాగా పరిచయస్తులైనటువంటి ఒక అంకుల్ కూడా వాళ్ళ బాబుతో అన్నాడంట, నాకు బాగా క్లోజ్గా ఉండే ఫ్యామిలీ, లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్. అయ్యో పోయిపోయి పిల్లోడు అలాంటి వ్యక్తులతో పెట్టుకున్నాడా అని చెప్పేసి ఆయన మదనపడుతున్నాడు. నాకు చెప్పలా. తర్వాత దేవుడి కార్యం జరిగిన తర్వాత ఆయనకు సైతం ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. ఆ వ్యక్తి నన్ను ఒకే ఒక మాట అన్నాడు, అసలు వాడు రిజిస్ట్రేషన్ నేను ఏం చేస్తావో చేసుకోపో అన్నాడు. నేను అన్నాను, నా దేవుడు గొప్పవాడు, నా పక్షంలో ఉన్నవాడు గొప్ప దేవుడు, ఆయన చూసుకుంటాడు, నేను కూడా ఏమాత్రం రాజపడని చూసుకుందామన్నాను. ఇలా చూసుకుందామనే వ్యక్తుల్లో ఎంతమంది కలిగారో ఆయన తెలియదు, కానీ జీవం కలిగిన దేవుడు నామపేరట నేను నిలబడ్డాను. అప్పుడు దేవుడు అద్భుతంగా ఏ మాట ఏ వ్యక్తి అయితే అన్నాడో, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళంతా లంచాలు పెట్టి గందరగోళం చేసి ఏదో చేస్తున్నారు. 1 రూపీ లంచం పెట్టకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో నాలా పర్మిషన్ దేవుడు ఇప్పించాడు. హల్లెలూయా. దీనికి కారణాలు కూడా చాలా. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, ఆ స్థలంలో ఉన్న అడ్వాన్స్ ఇచ్చిన ఆ రోజు నాకు సంతోషం. ఆ తర్వాత నెలలన్నీ కూడా నెమ్మదిలేని స్థితి. ఏం జరగబోతుందో. మా బంధువుల నుండి ఒక గుచ్చుడు, ఏ గుచ్చుడు, సూదిపోట్లు కాదు కునుకోపోట్లు లాగా ఉన్నాయి. వీడికి బుద్ధి లేదు, వీడు ఎన్నిసార్లు ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగింది ఇలాంటిది. సో ఎందుకు ఇలాంటి అంటే వ్యవహారాల్లో వీడు తలదూర్చాడు, వీడికి తెలీదా, దానికి దారి లేదు, పాస్టర్ గారు వచ్చినప్పుడు దారి లేదు దానికి. సో భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్తున్నప్పుడు, స్త్రీ ధర్మం నిలిచినప్పుడు తనకి గర్భఫలం ఇచ్చిన దేవుడు, ఈ సమస్యల్లో నన్ను విడిపించిన దేవుడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ నేను అవిధేయుడిని. ఎన్నోసార్లు అల్ప విశ్వాసంలో అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన అయోగ్యుని ఆయన నన్ను ప్రేమించి ఈ రీతిగా మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి ఈ రీతిగా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని దేవుడికి ఎంతగానో వందనస్తున్నాను. అలాగే నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా దైవదాసులకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా నా తరఫున, నా కుటుంబం తరఫున, నాకు అప్పగించిన చిన్న పరిచర్య తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలన్నా దేవుడే చేయాలి కదా. ఏం చేయాలన్నా దేవుడే చేయాలి. అంత గొప్ప దేవుడు. పేరు మాత్రం నాకు ఇచ్చారు పాస్టర్. దేవుడిదే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిందంత ఎవరు? కాకపోతే ఆయన కొరకు ప్రార్థన చేయడానికి దీనుడిని వాడుతున్నాడు. కేవలం నేను చేసింది ఏంటి? ప్రార్థన. ఇప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా దేవుడు కార్యం చేస్తాడు. 3 సంవత్సరాల భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒకటి, డబ్బులు ఇచ్చే సంతకాలు లేదు. నేను 10,000 ఇస్తే ఏం చేస్తాం? 1000 రూపాయలు ఇస్తేనే 3-10 సంతకాలు తీస్తాం. లక్షలు ఇచ్చి సంతకాలు లేదు. పోనీ సంతకం ఒకవేళ ఎప్పుడైనా పెట్టించుకున్నామంటే వాళ్ళు చచ్చిపోయారు. 2 భార్య భర్తలు. అందులో అల్లుడు ఎలాంటివాడు? గుడిలో లింగాన్ని మింగేసాడు. అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. ఏంటి అటువంటి పరిస్థితి. అల్లుడు అలాంటివాడు. ఇంకేమంటాడు? తాగుబోతుడు. ఏమంటాడు చెప్పండి? ఎవరికి ఇచ్చుకున్నారో తెచ్చి ప్రూఫ్లు ఏమున్నాయా? లేవు. 3 సంవత్సరాల సేవకుడు పడిన బాధ అది బయటికి చెప్పుకోవడానికి చాలా బాధ ఉంటుంది. కానీ పడిన వ్యక్తికే ఆ బాధ అనేది తెలుస్తుంది కదా. అంత బాధపడుతూ దేవుడు లాస్ట్ నెలలో దాన్ని విజయం చేతులు పెట్టాడు. దానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మాట తప్పని దేవుడు నాకు తెలుసు.
నేను అనుభవించినప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని దేశాల్లో ఎక్కడి నోటి నుండి దేవుడు మాట పలికాడా అక్కడ అద్భుతం జరిగిస్తుంది. అది కొంచెం లేట్ అవ్వడానికి గల కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి, దేవుడు లేట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు మొదటి చెప్పాను ఏంటి, దానికంటే గొప్పది ఇవ్వడానికి లేట్ చేస్తాడు. అడిగిన దానికంటే గొప్పది ఇవ్వడానికి గొప్ప చేయడానికి లేట్ చేస్తాడు. రెండవ లేట్ ఏంటంటే మనం చిన్న ఉంటాయి కదా, ఉంటామని చెప్పి వెళ్ళిపోతుంటాం కదా, అది సరి చేయడానికి లేట్ చేస్తాం. ఈ రెండు విషయాలే లేట్ అవ్వడానికి గల కారణం. మాట ఇచ్చి మాట తప్పడు, మాట నెరవేరుస్తాడు. లేట్ అవ్వడానికి గల కారణం రెండు కారణాలు చెప్పండి. ఒకటి, మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం, గొప్పది శ్రేష్టమైనది. రెండవది ఎందుకంటే మనల్ని సరి చేయడానికి. అది సరి చేయకపోతే ఎప్పటికీ సరవు కదా. అడిగినట్టు ఇచ్చామనుకో మళ్ళీ అదే పంతులు వెళ్ళిపోతాం, అదే బాణీలు వెళ్ళిపోతాం. నేను ఎన్ని తప్పులు చేసినా దేవుడు నాకేం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు కదా అనుకో, ఇంకేం చేస్తాను, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాను. అదే ఇవ్వకుండా ఆపాడు అనుకో, అసలు నాలో పాపమే కదా దీనికి అని నువ్వేమవుతావు, సరవుతావు. ఆ ఇచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తావు. ఏంటో తెలుసా, ఈసారి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ నుండి దూరం అవ్వడం ప్రభావం. ఆ నిర్ణయం కొరకే దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని సాక్ష్యం ఇచ్చిన దేవుడికి, దేవుడి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మన ప్రాంతం హైదరాబాద్లో చాలామంది సేవకులు మరి పాస్టర్ గారితో కలిసి మరి చెప్తున్న దానికి మనం కూడా ఇక్కడ నుంచి క్యాలెండర్ పంపిస్తుంటాం. కాబట్టి ఆ సంఘాల కొరకు, సేవకుల కొరకు మీరు ప్రార్థించారు. చాలా మంచి పరిచయం చేసిన సేవకులు అందరూ కూడా ప్రేమ కలిగిన సేవకులు. అక్కడికి వెళ్తే అందరూ నన్ను ప్రేమిస్తారు. నేనేం ఇవ్వను కానీ, నా దగ్గర ఏం లేదు కానీ ప్రేమ మాత్రం దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మరి అలాగే ప్రియులారా, వాళ్ళతో వచ్చినటువంటి మీరు సిస్టర్, వాళ్ళ కరుణ సిస్టర్, వాళ్ళ ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా చిన్న మాట, ఎందుకు మీరు ఇక్కడ రావచ్చు, ఏంటి పరిస్థితి రెండు చెప్పాక మేము వాకింగ్లోకి వెళ్ళిపోతాం. అసలు ఎందుకు వచ్చా హైదరాబాద్ నుంచి ఈ విశాఖపట్నానికి ఎందుకు రావాల్సి వచ్చింది? చాలా పరిచయం. ఎలా పరిచయం అంటే తమ్ముడు రవి ద్వారా మాకు పరిచయం. గత 4 సంవత్సరాలు మాకు పరిచయం. ఎలా పరిచయం అంటే ఒకసారి రవి వాళ్ళ కుటుంబ విషయంలో ప్రార్థన చేయడానికి అయ్యగారిని వచ్చినప్పుడు అప్పుడు మాకు పరిచయం అయింది. అప్పుడు నేను ఒకదాన్నే వెళ్ళాను, పిల్లలైతే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత దేవుళ్ళు వెళ్తాను. నా చిన్ననాటి నేను క్రైస్తవాలు కాను, కానీ నా పిల్లలు మాత్రమే క్రైస్తవరాలు, దేవుని నమ్మకం, విశ్వాసం అన్న మాటే కానీ నామకార్థంగానే జీవించేవాళ్ళం. మాది రెడ్డి కులం అంటే అలానే ఉండేవాళ్ళం. దేవుణ్ణో ఏమాత్రం బలం లేక బలహీనంగా ఉన్నామన్న పరిస్థితిలోనే ఉన్నాం. రవి ద్వారా మెల్లమెల్లగా ఆయన సేవకు వచ్చిన తర్వాత ఆయన బలపడుతూ మమ్మల్ని బలపరుస్తూ అనేక విషయాలలో, చిన్నోడైనా మమ్మల్ని గర్విస్తూ హెచ్చరిస్తూ అనేక విషయాలలో అక్క ఇది అని బలపరుస్తున్న వ్యక్తి, బలమైన వ్యక్తి, చిన్నోడైన బలమైన వ్యక్తి. మమ్మల్ని మనోన వెంటనే వారానికి ఒకసారి మాట్లాడినా, 15 రోజులకు ఒకసారి మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా బలమైన విషయాల్లోనే మమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆ కోణంలోనే అయ్యగారిని పరిచయమైన, అయ్యగారి సేవని, అయ్యగారి ప్రార్థనని ఆ రోజు మేము విన్న తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ అయ్యగారిని మళ్ళీ పిలిచాడు తమ్ముడు. పిలిచినప్పుడు మేము అప్పుడు చర్చిలో మీటింగ్ జరిగినప్పుడు మేము పొద్దుంతా గడిబాం విషయం సమ్మర్ అయితే లేట్గా అలసిపోయి వచ్చిన. ఇట్లా వెనకాల ఎడమ సైడ్ మేము కూర్చున్నాం. కొంత ప్లేసే ఉంటుంది. కూర్చున్నప్పుడు అయ్యగారు ఏమని మాట్లాడిందంటే, ప్రార్థన చేసిండు, ప్రార్థనలు అయిపోయినాయి, వాక్యం అవుతూ ఉంటే మధ్యలో నా ఎడమ వైపు ఒక అమ్మ కూర్చుంది. ఆమె తలలో బాగా నొప్పిగా ఉంది, అయినా భరిస్తూ కూర్చుంది ఇక్కడ అని ఒక ప్రవచనం చెప్పాను. అయితే ఎవరా అనుకున్నాను, కూర్చున్నాను, కానీ ఎవరు లేకపోయేసరికి నేనే లేచాను. నాకే జరిగింది ఆ ప్రవచనం.
ఆ రోజు నుండి అయ్యగారి ద్వారా నాలో విత్తనం పడింది. దేవునికి వందనాలు కలుగుగా. ఇది బలమైన విత్తనం. నేను ఎన్నో దిక్కులా తిరుగుతూ ఉంటా, వాక్యంలో బలపడుతుంటా. కరుణాపురం మీకు తెలుసో లేదో, తెలంగాణ పేరు మోసిన కరుణాపురమే. అయినా ఎన్నోసార్లు ఇప్పుడు కనీసం 30 సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉన్నా. కానీ నాకు ఎక్కడ ఇంత బలమైనంత వాక్యము నాకు నా మనసులో అలా పడింది. కానీ అది వింటూ దాన్ని నీరు కట్టుకుంటూ మరి అయ్యగారు చెప్పిన ప్రతి మాటను కూడా నేను ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు ఈ వాక్యాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా జరిగిన కోణాల్లో కొన్ని రోజులకి నేను మా బిడ్డ మ్యారేజ్ చేశాను. బిడ్డ మ్యారేజ్ చేసినప్పుడు మీ అయ్యగారికి ఏం చెప్పలే, మేమే చేసుకున్నాం. అది అక్కడ ఏం జరిగిందంటే నా బిడ్డ పెళ్ళి కాక లేట్ అవుతున్న సమయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇంకా అవుతలేదు. నాకు చిన్న వయసే 24 సంవత్సరాలు ఉంది. అందరితోటి చూడిపోటు మాట్లాడినప్పుడు నేను ఒక జాతకంగ దగ్గరికి వెళ్ళానండి. నన్ను క్షమించాలి దేవా, ఇది నిజం చెబుతున్నాను అయ్యా. నీ సన్నిధిలో నిలబడి ఇంత బలహీనమైన కార్యం నేను చేసినప్పుడు అది జరిగింది. పెళ్ళి జరిగిన తర్వాత 3 రోజులు నిలవలేదండి ఆ పెళ్ళి. 3 రోజులు నిలవలేదు ఆ పెళ్ళి. 3 రోజులు నిలవకుండా తీసుకొచ్చేసుకున్న అబ్బాయి మ్యారేజ్ పనికి రావడం తెలియక మేము తీసేసుకున్నాం. తీసుకొచ్చిన తర్వాత మరి కొన్ని రోజులకు రవి వాళ్ళ తమ్ముడు దయాకర్ ఉన్నాడు. ఆ దయాకర్తో నేను ప్రార్థన చేయించుకోవడానికి అయ్యగారి నెంబర్ నా దగ్గర లేదు. ఈ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు నాకు క్లోజ్. అక్క అంటే తమ్ముడు, సొంత తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువగానే ప్రేమించే అన్న తమ్ముడు. అయితే నేను అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే తమ్ముడు ఒకసారి నాకు సహాయం చేయమంటే వెంటనే నెంబరిచ్చిండు. ఇదే సమయం మధ్యాహ్నం 2:30-3 గంటల సమయానికి వచ్చిండు. ఇదే సమయానికి ఫోన్ కల్పిస్తే వెంటనే కలిసింది. వెంటనే కలిసి ఏమన్నాడు, అయ్యగారు నేను చూడలేదు, అయ్యగారికి అంత పరిచయం లేదు, ఆయన అయ్యగారు నీకు దేవుడికి విరోధంగా నీ ఇంట్లో ఏదో ఉంది, దేవునికి నీ ఇంట్లో ఏదో విరోధంగా ఉంది అని చెప్పాలి. అవునయ్యా ఉంది అని, అది తీసి పారేయన్నాడు. వెంటనే దేవుడు నిజమైన దేవుడు అయ్యగారిలో ఉండడానికి గ్రహించి వెంటనే తీసి పారేసిన తర్వాత మరి తమ్ముడు మళ్ళీ తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం. కొత్త ఇంట్లోనే ఉన్నాం. పెళ్ళైన తర్వాతనే ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చినాం. అప్పుడు ఏమన్నాడు అయ్యగారు, వచ్చి ఇంట్లో కూర్చోవడమే ఇలానే చేసిన అంటే ఉత్తరం వైపుల నుంచి కూర్చున్నాడు. అయ్యగారు ఏమన్నాడంటే నీకు ఇంకా 5 రాజులు నీ మీదకి యుద్ధానికి వస్తారు బిడ్డ అన్నది. నాకేమీ అర్థం కాలే. అప్పుడు బైబిల్ చదువుతున్న ప్రతిరోజు చదివే రెగ్యులర్ ఉంది నాకు. కానీ నా కళ్ళు ఎప్పుడు తెరుచుకోలేదయ్యా. నా కళ్ళు తెరుచుకోక పూర్తిగా మూసుకొని పోయిన తర్వాత ఇప్పుడు తెరుచుకునే నా కళ్ళు. 5 రాజులు వస్తారు అన్నప్పుడు అలాగనే గొడవలైనాయి. బిడ్డ విడిపోయింది, ఒకటి అయిపోయింది. అంతలోనే దొంగలు పడ్డారు ఇంట్లో. దొంగలు పడి సొమ్మంతా దోసుకొని పోయింది. వెంటనే అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ఏమనంటే భయపడకమ్మా నువ్వు అన్నాడు. భయపడకంటే నేను కూర్చున్నా అలానే ఏడ్చకాడికి ఏడ్చినా అసలు మొద్దు తిమ్మిరి అయిపోయినా. మా పిల్లలు మేము మొత్తం కూడా తిమ్మిరి అయిపోయాం. అటువంటి సమయంలో మరి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయమ్మా అన్నాడు. అయితే కొంతమంది తీసుకొని పోయి ఇన్ఫామ్ చేస్తే వారు నవ్విండ్రు. మమ్మల్ని ఎలా నవ్విండ్రు అంటే వారు నవ్వడానికి కారణం ఉంది. నా భర్త చెప్పిన దానికి నేను చెప్పిన దానికి పొంతన లేకుండా అయిపోయింది. భయంలో పడి కలవరంలో పడి మేము చెప్పింది ఒకరికి తెలవకుండా ఒకరికి నా భర్తను బయటికి తీసుకుపోయి నన్ను ఇంట్లో తీసుకొచ్చి ఇద్దరిని అడిగితే మిస్టేక్ చెప్పినాం. ఎలా చెప్పినాం అంటే నేను ఎప్పుడైనా అకౌంట్ నా భర్తకి ఇచ్చి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకురామని చెప్పేదాన్ని. అయితే ఆ రోజు కూడా నేను సొమ్ము బ్యాంకులో పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆయనే తెచ్చిండన్న జ్ఞాపకం ఉంది. కానీ ఇద్దరం పోయి తెచ్చినామని జ్ఞాపకం లేదు. లేక ఆయన ఒక్కడే పోయినాను, ఆయన మనం ఇద్దరం పోయి తెచ్చినామని. ఆ తర్వాత కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మా పెద్దమ్మ పిల్లలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే అయితే వాళ్ళు మా చెల్లె మా బావి ఇలా చెప్తున్నారు కదా, మీరు సీసీ ఫుటేజ్ తీసి చూడండి ఎవరు చెప్పింది నిజం, వాళ్ళు కలవరపడ్డారో నిజం చెప్పారు అన్నప్పుడు బ్యాంక్ అడిగినప్పుడు అది కలవరము నిజంగా 2 వచ్చిరనే చెప్పింది. అప్పుడు నేను ఏమన్నా అంటే నాకు గుర్తుకు లేదు, నాకు కలవరంలో ఉండరు, మీకు ఇలా అడిగిరన్నప్పుడు అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టుకొని అప్పటికి మీరు అన్న మాట మీద నేను నిలబడక నేను ఇటు అటు తిరిగానయ్యా. తిరిగి దేవుని మాటకు లోబడక ఇంతవరకు దొరకలేదు. ఆయన దేవుడికి స్తోత్రం. ఇప్పటికైనా దేవుడికి లోబడాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయ్యగారు ఏమంటారు, భయపడకమ్మా నువ్వు భయపడకు అంటారు. అయితే కొన్నిసార్లు భయం అవుతుంది, ఇంకేం జరుగుతుంది, ఇంకేం భూమి గొడవలు అట్లా అన్ని విషయాలలో గొడవలు ఉన్నప్పుడు నేను
చేసుకుంటా. ద్వితీయోపదేశ కాండంలో ఉంది, మీకు చెప్పొచ్చిన తర్వాత చదువుకోండి. అయితే వీటి నుంచి నన్ను విడిపించగల శక్తిమంతుడు నువ్వు ఒకడే అని నమ్మి ప్రార్థన చేసుకుంటాం. ఇక వాక్యంలోనే ఎదుగుతున్నా. కాస్త దూరం అయింది నాకు దేవుని సన్నిధి. ఇగో ఇన్ని కారణాల వల్ల దూరం. ఇది ఎందుకు జరిగిందంటే నాలో పొరపాటే. మీరు అన్నారు కదా, ఇప్పుడు తన ఆలస్యం అవ్వకపోతే ఏముందో చూసుకోవాలని. ఇది చూసుకోవడానికి బుద్ధి ఉంది కానీ చాలాసార్లు జ్ఞాపకం ఉండదు. నన్ను ఇంతుడు వేసుకుంటా పోయిన నేను, నా కుటుంబము, ఇప్పుడు నా బిడ్డలు నిలబడ్డారు, నా కొడుకు ఉన్నాడు, అంతతో తప్పినట్టుగా మరి చెడిపోయినట్టుగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా రాదు. కానీ నాకు ఆ రోజు 3 సార్లు నన్ను దర్శన రూపంగాను, మరి ప్రవచన రూపంగాను, హెచ్చరిక రూపంగాను 3 సార్లు 3 విధాలుగా ఇచ్చింది. కనుక నేను ఆయన దగ్గరికే పోతా అని 2 సంవత్సరాల నుండి నేను వెయిట్ లిస్ట్లో ఉన్నా. తమ్ముడు ఎప్పుడు చెప్పిన అక్క వీలు కాదు. అయ్యగారికి ఫోన్ చేస్తే ఎక్కడ వస్తావమ్మా నువ్వు, నేను ఎక్కడ ఉంటాను, నీకు ఎలా కలుస్తాను, నువ్వు ఎంత దూరం వస్తావు, నువ్వు రాలేవు తల్లి అంటాడు. నేను ఎలాగైనా అయ్యగారిని కలవాలి. ఎందుకంటే ఎలీషా దగ్గరికి పోయినప్పుడు గనురాలు ఏమైంది, మరి గెహజీ అడ్డుపడ్డా కానీ తోసేసుకొని ముందుకు వెళ్ళింది ఎలీషా దగ్గరికి. నేను ఎలాగైనా వెళ్ళాలి, దేవా నువ్వు ఎప్పుడు ఇస్తావా సమయం అని నేను ఆ రోజు తలంపు వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రవక్తలు నమ్ముకొని ఆయనని స్తుతించుడి. యెహోషాపాతు అనగా ఆయన నమ్ముకోండి, ఆయన స్తుతించుడి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి అని మాట ప్రకారం ఎప్పుడు ప్రవక్తలను నమ్ముకుంటా, ప్రవచనాలు నమ్ముకుంటా. కొన్నిసార్లు అటు ఇటు అయ్యి ఇంత దూరం అయిందండి. దయచేసి నా విషయం చెప్పిన మీరు అందరూ ప్రార్థనా పరులను నమ్ముతున్నా. మనకి ఇంత ప్రార్థన మనకుంటే మనం ఎప్పుడో బాగుపడదు. ఇలా గోజాడి ప్రార్థించే స్త్రీ గుంపు, ఇలా గోజాడి చేసే స్త్రీలైనా పురుషులైనా ఉంటే కానీ మళ్ళీ ఇలాంటి ప్రార్థన 1 గంట ప్రార్థన చేసుకుంటామండి. 1 గంట ప్రార్థనలో మాకు సరిపోతలేదు, మాకు ఆహారము. నేను మా విషయం, మా సంఘ విషయంలో కూడా ఇన్ని ప్రవచనాలు, ప్రసంగాలు, ఇప్పుడు యూట్యూబ్లో చాలా వాక్యం వచ్చింది కనుక యూట్యూబ్ చూసుకొని కూడా మా గ్రామం కొరకు కానీ సంఘాల కొరకు కానీ మొరపెట్టడం ఇప్పుడు నేర్చుకున్నా. నా గత జీవితం అంతా ఇలా లేదు. ఈ రోజైనా ఈ సన్నిధిలో ఇక్కడ మొరపెట్టి కన్నీళ్ళు వచ్చినానంటే ఈ కన్నీళ్ళకు ఫలితం ఉందని నేను నమ్మచ్చు. ఈ రోజైనా నాకు అట్టు విప్పి, ఈ రోజైనా నా శత్రువులు అనిచే దేవుడు నాకు ఇక్కడ ఉండడని నమ్మచ్చు. ఎంత దూరం వచ్చినా మీ సాక్షిగా మళ్ళీ నన్ను ఇక్కడ తమ్ముడు ఎలా సాక్ష్యం చెప్పిండో అసాధ్యమే అని సుసాధ్యం చేసే దేవుడు కనుక ఈ సాక్ష్యాన్ని మళ్ళీ త్వరలో పంచుకోబోతున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడు చేసిన ఈ మేలుకు వందనాలు, ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. వీటికి చేరుకున్నానంటే నాకు సహాయం తప్పక దొరికినట్టు, వీటికి చేరుకున్నానంటే సహాయం తప్పక దొరికినట్టు ఒక బలమైన ఆశతో వచ్చినానండి నేను. మీరు ఏమనుకుంటారో మీ కుటుంబాలు, మీ సమస్యలు అలా ఉన్నాయి, కానీ నేనైతే వీటికి చేరుకుంటే సరిపోతున్నంత బలమైన విశ్వాసంతో వచ్చిన తమ్ముడిని ఊరికే రుద్ది చాలాసార్లు విసిగించేదాన్ని. చాలాసార్లు విసిగించి ఎలా పోవాలి, నిన్నటి దినం కూడా నేను రాలేనక్క అంటే నేను పోతాను. ఎట్లా పోతావు అక్క నువ్వు అని. మా పాపకు జాబు, ఆమె నేను రాలేను మమ్మీ నాకు లీవ్ లేదని. నేను ఎలాగైనా పోతాను. ఎందుకంటే 3 రోజులు ఉందట పరిచర్య. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ 3 రోజులు కడతాడట. ఇప్పుడు తప్పితే మళ్ళీ దొరకడట. ఈ 3 రోజులు ఇక్కడ సేవ మరి సంఘంలో ఉంటుందట. ఇప్పుడు తప్పితే మళ్ళీ దొరకదట. మీరు ఎవరు రాకుండా పోతలేదు అని ఒక మొండి నిర్ణయం తీసుకొని నా భర్త తను బతిలాడి ఈ రిక్వెస్ట్ తీసుకొని వచ్చిన నేను ఇక్కడ ఈ సమయం ఇచ్చిన అయ్యారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుతారు. పిల్లరా, సంఘానికి ఎందుకు రావద్దంటే మనకి సంఘం విస్తరింపలేదు. అనేక రాష్ట్రాలు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి ఉంటారంటారు, దూరం నుండి వస్తానంటారు, మా ప్రేయర్లకు వస్తామని అంటారు. ఎందుకంటే అక్కడ దేవుడు వాళ్ళకి పేరు పెట్టి కార్యం చేస్తుంటాడు. పేరు పెట్టి పిలిచి వాళ్ళు ఏదుందో చెప్పేస్తుంటాడు దేవుడు. మన సంఘంలో ఎందుకంటే మీరందరూ నాకు తెలుసు కదా, మా విషయాలను మా పాస్టర్ గారికి తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ చెప్తే ఎలాగనుకుంటారు చెప్పండి. ఇప్పుడు అమ్మ గంగమ్మ నీకు ఇది ఉందంటే మన సంఘం పాస్టర్ గారికి తెలుసు అంచేతనే మీకు అదేముండదు, అంచేతనే అంత విశ్వాసం ఉంటుంది మంచిది. కాబట్టి సొంత ఊళ్ళో కొంచెం కష్టం ఉంటుంది. అలాగని మన చర్చలు చేయకుండా మీకు అందరూ కార్యాలు చేస్తేనే వచ్చారు, లేకపోతే రాదు కదా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఘనతను బట్టి దేవుడికి ఒక్కసారి హల్లెలూయా. మేలు చేసే దేవుడు. ఏం చేసే దేవుడు? ఏం చేసే దేవుడు? మేలులు చేసే దేవుడు. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా మనకు మేలు చేయాలని. మేము ఏ కులమా, ఏ జాత, ఏ ఊరు ఆయన చూడాలి. ఆయన ఒకటే ఉద్దేశం, ఎలాంటి వచ్చినా మేలు చేయాలి, ఎలాంటి వాళ్ళకైనా మేలు చేయాలి. ఆయన తపనంతా మేలు, ఆయన తపనంతా మేలు, ఆయన తపనంతా ఏంటి? మేలు. మేలు చేయాలి ఆయన తపనంతా. ఆయన తపనంతా ఇప్పుడు మేలు చేయాలి. నువ్వు పాస్టర్ గారా, విశ్వాస అని చూడలేదు. పాస్టర్ గారు అయినంత మాత్రాన మేలు చేస్తానని దేవుడు అక్కడ అనలేదు. ఎవరు ఆయన మాటకు విధేయులు అవుతారో వాళ్ళకి మేలు చేస్తారు. మేలు చేయడానికి 3 కారణాలు. ఒకటి, భయభక్తులు కలిగి ఉంటారు. రెండోది, యథార్థ హృదయం కలిగి ఉంటారు. మూడవది అన్ని ఏంటమ్మా? లోబడి జీవించాలి. రైట్. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. రైట్. ఈరోజు మాట్లాడే మాట ఒక్కసారి ఈరోజు మాట్లాడే మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశం విధులను మీకు నేర్పింది. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గురించి అదే మీకు వివేకము. చాలు, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో అందరితో మాట్లాడి నడిపించి బలపరిచి స్థిరపరచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తాలి, పైకి గట్టిగా చెప్పండి. అదే నిజప్రియులను మరొకసారి మార్చడం చూద్దామా? నీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ. ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే దేవుడిని హత్తుకున్నారు. దేవుడిని హత్తుకునే ప్రతి ఒక్కరిని దేవుడు బ్రతికిస్తాడు. బ్రతికించడం అంటే మామూలుగా కాదు. చాలా మంది అనుకుంటారు బ్రతకడం అంటే ఆదాం బ్రతుకు కాదు, ఆదాములాగా బ్రతకడం కాదు. ఆదాము ఏంటి అన్నీ చేయబడ్డాడు, కానీ ఆత్మ లేకపోవడం బట్టి మట్టిలాగే ఉన్నాడు. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉంది, కాళ్ళు ఉన్నాయి, కానీ కదలలేని పరిస్థితి. అది బ్రతకడం కాదు. బ్రతకడం అంటే నేను చెప్పాడు కదా, నువ్వు ఎక్కడ నిలబడతావో నీ చుట్టుపక్కల వాళ్ళకి ఆశీర్వాదం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం నేను చూసుకున్న వాక్యం ఒకసారి చూద్దాం. వారిని యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా ఎలా చేస్తాను? దీవెనకరంగా చేస్తాను. నా ప్రాంతంలో, నా సంఘంలో నాతో ఉన్న వారందరినీ దీవెనకరంగా మార్చేస్తాను. వారినే కాదు, వారు ఏ గృహంలో ఉంటారో ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇంట్లో కూడా దీవెనకరంగా మారుతారు. ఏ ఊర్లో ఉంటారో ఆ ఊర్లో అందరినీ కూడా దీవెనకరంగా మారుతారు. ఏ రాష్ట్రంలో ఉంటారో ఆ రాష్ట్రాన్ని దీవెనకరంగా మారుతారు. ఏ దేశంలో ఉంటారో ఆ దేశాన్ని దీవెనకరంగా మారుతారు. మనం ఉండే ప్రతి ప్రాంతము దీవెనకరంగా మారుతుంది. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించు.
అలాంటి కృప నీకు దేవుడికి అనుగ్రహించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని హత్తుకొని ఉండాలి. హత్తుకొని, విసుక్కొని కాదు. విసుక్కొని కాదు. ప్రార్థన అంటే విసుగు, వాక్యం అంటే విసుగు, ఆరాధన అంటే విసుగు, దేవుని సన్నిధి అంటే విసుగు. విసుక్కొని ఉంటే కార్యాలు చూడలేవు. కార్యాలు చూడలేని ఎవరంటే విసుగు ఉన్నవారు. సనుక్కునేవారు, విసుకున్నవాడు దేవుడు అద్భుతాలు చూడలేదు. సనుక్కునేవారు ఏమయ్యారు? అరణ్యంలోనే రాలిపోయారు. దేవుని మీద సనుక్కున్న జనాంగం 6 లక్షల కాల్పనం. 6 లక్షల మంది బయలుదేరి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ దేవుడు తీసుకొచ్చాడు. ఒక మంచి నాయకుడిని ఇచ్చాడు, మంచి ప్రేమను పెంచాడు, వారికి కావలసినటువంటి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఏంటి? ఆ రాతిలో నుండి సమృద్ధిని జీవజలాన్ని ఇచ్చాడు. ఏంటి? ఎప్పుడు కావాలంటే పూరేళ్ళని ఇచ్చాడు, మాంసం తింటామంటే పూరేళ్ళని పంపించాడు. అన్ని ప్రేమించిస్తే ఆ దేవుడి మీద వీళ్ళు ఏం చేశారు? సనుక్కున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడి దగ్గర అన్ని తినేస్తున్నారు, దేవుడి సన్నిధి అంటే సనుక్కుంటున్నారు. చూసారు? ఇవ్వలేదా? ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్నటువంటి జనాంగాన్ని ఏంటి ఒక సేవకుని పంపించి విడిపించుకోవచ్చు. నాయనా మోషే రా, వాళ్ళని నువ్వు తీసుకురా. వాళ్ళ పరిస్థితిని చూశాడు. ఏంటి పరిస్థితి చూశాడు? ఐగుప్తు ప్రజల్లో బాధలు చూశాడు. ఐగుప్తు ప్రజలు పడుతున్నా బాధలు చూశాడు. ఈరోజు తల్లి చెల్లి నీ బాధను కూడా దేవుడు చూస్తున్నాడు, నీ వేదన కూడా చూస్తున్నాడు, నీ కన్నీరు కూడా చూస్తున్నాడు, నీ దుఃఖము కూడా చూస్తున్నాడు. నీవు ఎలాంటి వేదనతో నలిగిపోతున్నావో ఆ వేదన కూడా చూస్తున్నాడు దేవుడు. ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఏమైపోతున్నారు? బాధపడిపోతున్నారని ఓర్చుకోలేకపోయాడు దేవుడు. తట్టుకోలేకపోతాను మా ఇంటికి, ఆయన తట్టుకోలేకపోతాను. ఏంటో తెలుసా? నా పిల్లలు బాధపడ్డం ఆయన తట్టుకోలేదు. రండి, నీ కూతురు అక్కడ ఏడుస్తుంటే నువ్వు తట్టుకోగలవా? నీ పిల్లలు అక్కడ కన్నీరు కారుస్తుంటే నువ్వు తట్టుకోగలవా? అక్కడ ఏమీ జరగదు, మామూలు అమ్మ అంటే చాలు ఏమైందమ్మా అని గుండె దొక్కమంటది. నీకే ఇంత ప్రేమ ఉంటే నా ఏసే నీ బాధలు అనుకుంటున్నా. నా బాధలు దేవుడు చూడలేదు. తల్లి, నీ బాధలు తట్టుకోలేని దేవుడు అయినా, నీ బాధల్ని తట్టుకోలేని దేవుడు, ఓర్చుకోలేని దేవుడు. సిలువని ఓర్చాడు కానీ మన బాధలు ఓర్చుకోలేడు. సిలువని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎన్ని గంటలు? 6 గంటలు. ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు 3 మేకుల మీద నా తండ్రి వేలాడదీయబడ్డాడు. ఆ బాధనని ఓర్చుకున్నాడు. కానీ నాకు చిన్న బాధ కలిగి ఓర్చుకున్నాడు. నీకు కూడా చిన్న బాధ కలిగితే ఓర్చుకోలేడు. అంటే ఐగుప్తులో తన ప్రజలు పడుతున్న బాధను ఓర్చుకోలేడు, తట్టుకోలేకపోయాడు. బాధ అనుభవిస్తున్నారు కానీ దేవుడి వైపు చూడట్లేదు వాడు. ఈరోజు అనేక మంది లోకంలో బాధలైనా పడతారు కానీ దేవుడి వైపు చూడట్లేదు. బాధలైన పడతారు కానీ ప్రార్థన చేయరు, బాధలైన పడతారు కానీ వాక్యం చదవరు, బాధలైన పడతారు కానీ దేవుడి సన్నిధికి. దేవుడు అడిగింది ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? నీ బంగారం తెచ్చేమని అడుగుతున్నాడా? నీ డబ్బులు తెచ్చేమని అడుగుతున్నాడా? నీ ధాన్యం తెచ్చేమని అడుగుతున్నాడా? నీ కొన్ని ఆస్తిని తెచ్చేమని తెచ్చికి రమ్మ అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మందిరానికి రా. లక్షలు పట్టుకొని తీర్థయాత్రలకు వెళ్తున్నావే, లక్షలు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పిక్నిక్కి వెళ్తున్నావే, లక్షలు పట్టుకొని ఏ యాత్రలకు లాడరమ్మంటే ఇక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నావే. 4 అడుగులు వేస్తే నా మందిరం వస్తాడు. నా మందిరం 4 అడుగులు వేస్తే వస్తాడు. ఆ మందిరానికి రావడానికి రోజు ఎంత వెళ్తామండి? 50 చూసారా? అన్నీ తినేశారు. దేవుడు తట్టుకోలేకపోయాడు. ఐగుప్తులు పడుతున్న బాధను ఈ గుండెలు దొరిచేస్తుండేవాడు. పిల్లలు బాధపడుతుంటే బాధపడిపోతుండేవాడు. ఏంటి నా పిల్లలు ఎంత బాధ? నా వైపు ఒక్కసారి చూస్తే ఆ బాధను వినిపిస్తాను కదా అని ఎదురు
ఎదురు చూస్తా ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 430 సంవత్సరాలు ఎదురు చూశాడు. 430 years, 430 years అలా ఎదురు చూశాడు. నీకు నుండి కూడా ఎదురు చూస్తున్నాడు తల్లి. ఒక్కరోజున మనసు మార్చుకున్న దగ్గరికి వస్తాడు. ఒక్కరోజున హృదయపూర్వకంగా మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఆయన చూశాడు. ఒక్కరోజున కొడుకు ఎన్ని బాధలు పడుతున్నాడు. హృదయపూర్వకంగా నా దగ్గరికి వస్తే నేను ఆ బాధలను భరిస్తాను. అని హృదయపూర్వకంగా రావే. ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు నిన్ను అడిగినా ఆయన అడుక్కుంటున్నాడు. కానీ వచ్చిందని అధికారం లేదు నీకు. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? నిన్ను బాగు చేయడానికి. ఆయన బాగు అయిపోవడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఆ కొండల దగ్గర వండి తినుకుంటాడుగా సమయం సరిపోతుంది. ఆ బానిసంగా పని చేసేసరికి సమయం సరిపోతుంది. ఏంటి బాగా కష్టం వచ్చినప్పుడు అనుకున్నారంట, దేవుడు ఎక్కడ ఉన్నాడు రా బాబు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ బాధలు అన్నారంట. మళ్ళీ కొండ దగ్గరికి వెళ్ళేసరికి మాంసం ముక్కలు దొరికేసరికి కొడితే కానీ గొలుసు నిండా ముక్కలు వేసారు రా బాబు. ఆ యజమాని తిరగముందే మనం ఏం చేస్తాం? మనకు అంత అదృష్టం ఇచ్చాడు దేవుడు. అలాగే అడ్జస్ట్ అయిపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలాగే అడ్జస్ట్ అయిపోతున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలాగే అడ్జస్ట్ అయిపోతున్నారు. బాధ వచ్చినప్పుడు అంటారంటే ఏం దేవుడు నమ్ముకున్నాగా నా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు. ఆ బాధ పక్కన ఇంత మరీ బాధపడకూడదని దేవుడు ఏం చేస్తాడు? చిన్న సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసిన తర్వాత ఇన్ని రోజులు బాధ అంతా మనిషిని తెచ్చినే మానేస్తాడు. ఐగుప్తు దేశం ప్రజలు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అదే పని. ఏంటి కొండ దగ్గరికి వెళ్ళేవారు, ఆ మొక్కలు తినేవారు. మొక్కలు తిరుగుతా కొడితే మొక్కలు దొరికాయా. మళ్ళీ తెల్లవారులేసి దెబ్బలు కాస్తా ఉండేవారు. కానీ బుద్ధి మాత్రం గట్టిగా చెప్పాలి. బుద్ధి మాత్రం మారలేదు. బుద్ధి మాత్రం మారలేదు. దెబ్బలు కాల్సే వరకు బుద్ధి మాత్రం మారలేదు. చివరికి ఆడు మారితే మారకపోతే మారారు. కానీ నేనే మారిపోతానని దేవుడే దిగి వచ్చేసాడు. మనుషులు ఎలాగా మారలేకపోయారు. ఆయన ఎంత ప్రేమ చూడండి. ఏంటి ఐగుప్తు దేశంలో వాళ్ళు పడుతున్న బాధలు ఎన్నోసార్లు చెప్పినా, బాధలు చూపిస్తున్నా, కష్టమాలు చూపిస్తున్నా, ఏంటి నీ ఇంట్లో ఇది జరుగుతుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, మారలేకపోతుంటే మనుషులు లాంటి వాడు కాదని జ్ఞాపకం ఉంచుకోండి. 1-2 సార్లు మనుషులు చెప్తే 3వసారి కోపం వచ్చాడు. కానీ దేవుడు చెప్పిన వినకపోతే ఏం చేశాడు తెలుసా? నీ కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అంటే మోసే నా ప్రజల బాధను చూశానయ్యా, వాళ్ళ కన్నీరు చూశానయ్యా, వాళ్ళు విడిపించడానికి ఇదిగో పరలోకం నుండి ఆ కానాన్ దేశాన్ని నడిపించడానికి దిగి వస్తాను. ఈరోజు నీతో చెప్తున్నాడు. ఇన్ని రోజులు వినలేదేమో, ఈ రోజు ఈ మాట విను. నీ కొరకు దేవుడు దిగి వచ్చి నిన్ను ఒక ఆశీర్వాదం జీవితంలోకి నడిపించబోదు. ఒక ఆశీర్వాదాల జీవితంలోకి నడిపించబోదు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో అని చెప్పిన పాటలు ఎక్కువ మంది అంట. ఆ ఆవిడకి ఏమైనా పిలుచుకుంటారట? అని అంటారట. ఆ ఆవిడకి పిలిచే పేరేంటి? అని అంటే అర్థం ఏంటి? ఈయనైన దానా. మనం ఇంట్లో ఏమంటాం? మన ఆవిడకి గట్టిగా చెప్పాలి, దెయ్యంలా వచ్చిందా దెయ్యమని చేసుకున్నాను నేను. కానీ పాలన అందరూ కూడా ఏమంటారట? అని. ఆ భార్య అని అంటారట. అని అని అది ఎలాగొంది ఏమండి? ఆ చింతకాయని వేపకాయని ఏమంటారు? గట్టిగా ప్రేమ కదా. అదే దేవుని ప్రేమ. చింతకాయలా బ్రతికినా, వేపకాయలా బ్రతికినా మనల్ని ఎలా పిలుస్తున్నాడట? అని.
అది యేసయ్య. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమే ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హతే లేకున్నా యోగ్యనగించావు, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హతే లేకున్నా యోగ్యనగించావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవే చూసావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవే చూసావు, విడువక నాయన కృప చూపుచున్నావు, విడువక నాయన కృప చూపుచున్నావు. ఎందుకయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జ్ఞానమేమీ లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు, జ్ఞానమేమీ లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు, నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు, నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు, విడువక నాయన కృప చూపుచున్నావు, విడువక నాయన కృప చూపుచున్నావు. ఎందుకయ్యా రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. అదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చూసిన దేవుడు ఈరోజు భూమి మీద ఉన్న నిన్ను నన్ను చూస్తున్నాడు. ఐగుప్తు లాంటి బాధను అనుభవిస్తున్నావా, ఐగుప్తు లాంటి శ్రమలు అనుభవిస్తున్నావా, అక్కడ నీ సొమ్ము తినే నీకే వెన్ను పట్టుకొచ్చేవారు ఉన్నారా, బాధపడుతున్నారు. నా దగ్గర తిన్నారు నాకే, నా సొమ్మే తింటారు నాకే బాధ పెడుతున్నారని బాధపడుతున్నారు. వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు, వాళ్ళకే రెండు బానిసత్వం చేయిస్తున్నారు, వాళ్ళ చేత ఇటుకలు కాల్పించుకుంటున్నారు, వాళ్ళ చేత ఇల్లు కట్టించుకుంటున్నారు, వాళ్ళ చేత అన్ని చేయించుకుంటున్నారు, చివరికి వాళ్ళకి ఏం చేయడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పరిస్థితి ఉందా చెల్లి తల్లి, అలా ఉందా? వాళ్ళని విడిపించిన దేవుడు, వాళ్ళ బాధను చూసిన దేవుడు నిన్ను విడిపించడానికి కూడా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏం చూశాడంట? ఇశ్రాయేలు పడుతున్న బాధను చూశాడు. రెండవది అంటాడు, వాళ్ళ
హింసను నేను చూశాను. 3వ అధ్యాయం నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధని నిశ్చయముగా చూచితిని. 3:9 పనుల్లో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి 3:9 ఇశ్రాయేలు వారిని పెట్టుచున్న హింసను నేను చూశాను. ఏంటది? హింస. బాధ కంటే చాలండి. హింస అంటే తెలుసా? హింస అంటే తెలుసా అండి? ఏంటి? సావనెవడు పక్కనెవడు. బాధ వేరు, బాధ వేరండి. బాధ అంటే 2 మాటలు అనేసి బాధపడిన తర్వాత వదిలేస్తారు, 4 దెబ్బలు కొట్టి వదిలేస్తారు. హింస అంటే అలా కాదు. హింస అంటే బయటికి వెళ్ళనివ్వరు, లోపల ఉండనివ్వరు, చావనివ్వరు, బతకనివ్వరు. దీన్ని హింస అంటారు. చాలా మంది ఇంట్లో ఇదే పడుతుంటారు. చూడండి, పుట్టేస్తుంటాడు అలా ఆయన, ఇవిడు బయటికి నోరెత్తకూడదు. ఇదేంటిది? గట్టిగా చెప్తారు. మీ పిల్లలు మీరు కొడుతుంటారు, నోరు బయటకు కనబడకూడదు. హింస. బయటికి కనబడకూడదు. మనం చేసిన తప్పులను చేసేయాల, కానీ బయటికి మాత్రం తెలియకూడదు. ఇది హింస. ఇది హింస. హింస హింస హింస. మేకు పెట్టి గుచ్చేస్తుంటాడు, అమ్మా అనకూడదు. అనకూడదు, అంతే అంతే అనకూడదు. దాని ఏమన్నా హింస. హింస. కొంతమంది పిల్లలు మాట్లాడకపోతే పొయ్యిలో తీసి అట్లా తీసి ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. ఉన్నారు కదా మీలో తల్లులు, అలా అంటలేరా? ఉన్నారా? అప్పుడప్పుడు పొరుగుతో పెట్టడం, నేను పొయ్యిలో కట్టి తీసి ఉంటారు కదా. ఇలాంటి హింస పెట్టే తల్లు, హింస పెట్టే తల్లులే హింస. మరి ఐగుప్తుల హింస దేవుడు చూశాడు. వాళ్ళే పొయ్యికాలు తెచ్చుకోవాలంట, వాళ్ళే మట్టి తీసుకోవాలంట, వాళ్ళే పొయ్యికాలు కాల్చుకోవాలంట, అయినా తిండేవారంట. ఎంత హింస తెలుసండి ఐగుప్తులో. ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవులు జరుగుతున్న పరిస్థితి అది. ఇప్పుడు క్రిస్టియన్కి జరుగుతున్న పరిస్థితి ఇది. అలనాడు ఐగుప్తులు వాళ్ళు పడ్డారు ఏంటో కానీ ఇప్పుడు పడుతుంది క్రైస్తవులు హింస. ఏంటి, కొంతమంది బాగున్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు బాగానే ఉండి ఉంటారు, కానీ క్రైస్తవులు హింసించే కాదు. గట్టిగా చప్పటి పక్కన గట్టిగా పట్టు, గట్టిగా సౌండ్ గట్టిగా సౌండ్ బయటకు వెళ్తే ఏమవుతుంది? తెల్లవారు క్లోజ్ చేశాను. ఇది హింస. హింస. లోపల పెట్టి తలుపులేసి బాధింది ఏంటి? హింస. లోపల పెట్టి తలుపులేసి బాధిందే హింస. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పడుతుంది ఏంటి? హింస. హింస. కొంతమంది ఇంట్లో ఉంటారు, ఆ భార్య లోపల అంతా తిట్టారు, బయటికి మాత్రమే ఏమండి, బయటికి ఏమంటది? ఏమండి. అందరి దగ్గర ఎలా ఉండాలా? ఏమండి. పాప ఆయన అంటాడు నా హింసరికి ఏంటి, బయటకు వచ్చాక లుంగి అగేస్తాడులే, రా చూసుకున్నాం లోపల కాల్చేసినవన్నీ కాల్చేస్తాడు. మా ఊరు కారుడు వస్తాడు, లోపల తీసుకుని బాగా కొట్టేస్తాడు, బయటికి మాత్రం ఈయన ఏదో పెద్ద హీరోలాగా రా రేపు తెల్లా ఏం పెడుతున్నాడండి? హింస. హింస. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క హింసను చూశాడు, బాధను చూశాడు, హింసను చూశాడు. ఊచుకోలేక తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? మోషే అనిపించాడు, మోషే నా ప్రజల బాధని తట్టుకోలేకపోతున్నాను, మరి ఏం చేస్తావయ్యా? ఇదిగో పరలోకాన్ని వచ్చేస్తున్నాయా. మన బాధను చూసి దేవుడు ఏం చేశాడు? అమ్మ నువ్వు పడుతున్న బాధ మీ నాన్న రాదు, మీ అమ్మ రాదు, మీ బంధువులు రాదు, మీ చుట్టాలు ఎవరు రాదు, కానీ నీ కొరకు సర్వశక్తిగా దేవుడే దిగి వస్తాడు. నీ బాధను తీర్చడానికి, నీ సమస్యను తీర్చడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీకున్న వ్యాధుల్ని తీసే. నువ్వు పడుతున్న ఆకలి పడు హింస,
ఆ ఆకలి లేకుండా చేయాలి. నువ్వు పడుతున్న రోగంతో హింస, ఆ రోగం తీసివేయడానికి వస్తాయి. నువ్వు పడుతున్న బాధకి మీ అమ్మ రాదు, మీ నాన్న రాదు, మీ బంధువులు రాదు, మీ పక్కన పడుకున్నటువంటి అంటే నీ పక్కన పడుకున్న నీ భర్త కూడా నీకు హింసను రాదు, నీ బాధ. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు దిండు పెట్టుకొని ఏడుస్తున్న ఏడుపుని చూశాను. నాకెవరున్నారు ప్రభా? ఎన్ని రోజులు ఇచ్చావు, ఎన్ని రోజులు కన్నీరు కాచావు, ఎన్ని రోజులు వంటలు ప్రభా. నా బతికి చెప్పుకోవడానికి అమ్మలేదు, చెప్పుకోవడానికి నాన్న లేదు, చెప్పుకోవడానికి నాకెవరు లేరే అని ఎన్ని రోజులు నీలో నువ్వు కుమిలిపోయావు. అయినా నాకు తెలుసు, నేను చూశాను. నువ్వు అనుకోవచ్చు, నా పిల్లలు కూడా నన్ను చూడలేదు, నా బాధ. నీ పిల్లలు కూడా నేను ఎవరు చూడలేదు కాబట్టి నీ గురుండి యేసయ్య దిగి వస్తాడు. ఆ హింసను బాధను చూడలేక సింహాసనాన్ని వదిలేసాడటండి. ఆయన అడవక సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? బాధపడుతున్నా బాధ. మోషేకి కూడా అదే రాసుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథంలో 11వ అధ్యాయంలో రాసుంటారు. ఏంటి మోషే గురించి అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన అమ్మ గట్టిగా చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఎంచుకుని పాపభోగం అనుభవించడం కంటే ఎవరు ప్రజలమ్మా? ఎవరు? దేవుని ప్రజలతో ఏమనుభవించడం మేలు అనుకున్నాడు. అదే సన్నివేశం దేవుడు చేశాడు. దేవుడు చేశాడు కాబట్టి మోషేకి ఆ నిర్ణయం వచ్చింది. దేవుడు అదే చేశాడు. ఈ పిల్లలతో నేనేం చేయాలా? ఈ పిల్లల కొరకు వాళ్ళతో పాటు శ్రమ కాదు, కానీ మోషే అయితే వాళ్ళతో పాటు శ్రమ పొందాడు. యేసయ్య అయితే మన బదులు ఆయన శ్రమ పొందాడు. మన బదులు ఏం చేశాడు? ఏం పొందాడు? వ్యక్తిగా శ్రమ పొందాడు. నేను పడవలసిన శ్రమ ఆయన పడ్డాడు. దిగివచ్చాడు. నువ్వు పడుతున్న హింస బాధ చూసి దేవుడు ఓర్చుకోలేదు. తన సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను విడిపించడానికి ఆయన దిగొచ్చాడు. అందుచేతనే ద్వితీయోపదేశకాండం అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం అలాగే వచ్చండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. భర్తగా కొన్ని మాటలు. మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఈరోజు చెప్పినట్లు మీరు ఏదైతే అనుకున్నారో అది స్వాధీనపరచుకోబోతున్నారు. ఏది అనుకో మందిరానికి ఈరోజు వచ్చారో మీకు జరగబోతుంది. మీ హృదయం ఏమనుకుని వచ్చినా జరగబోతుంది. నాతో నా దేవుడైన యెహోవా చెప్పాడు. ఇది ఏంటది? వాళ్ళు స్వాధీనపరచుకున్న దేశము స్వాధీనపరచుకుంటారు. పరచుకున్న తర్వాత వదిలేస్తారేమో, వదలకుండా కొరకు వాక్యాన్ని ఆజ్ఞలు పాటించవచ్చు. తప్పకుండా మీ అందరికీ సంవత్సరం కార్యం జరగబోతుంది. తప్పకుండా 52 రోజుల్లో మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. తప్పకుండా 52 రోజుల ఉపవాస ప్రాంతంలో నా దేవుడు నాకు చెప్పిన రీతి, నాతో మాట్లాడిన రీతి అంటే నా దేవుడే యెహోవా. చదవండి అక్కడ. అక్కడ తర్వాత మాట ఇప్పుడు ఇక్కడ చదవండి. నా దేవుడైన యెహోవా నాకు ఎలా ఆజ్ఞాపించాడు తెలిసి వెళ్ళి ఇలా మాట్లాడు, ఇలా చెప్పాలి. వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నా, ఎంత శ్రమల్లో ఉన్నా, ఎన్ని హింసల్లో ఉన్నా, ఎంతమంది చేత బంధింపబడినా, ఏ పరిస్థితిలో నడిచేసినా వాళ్ళ మనసులో ఏం కోరుకొని వచ్చారో అది జరిగిస్తాను. వాళ్ళు కోరుకున్న జరిగించబోతాడు. నీకు స్వాధీనపరచుకోమని చెప్పాడు కదా, ఇది ఇస్తానని చెప్పాడు కదా, అది నువ్వేం చేయి? స్వాధీనపరచుకో. తప్పకుండా స్వాధీనపరచుకోబోతున్నావు. నువ్వు అడిగింది నీ ఇంట్లో జరగబోతుంది. నువ్వు అడిగిన కార్యం నీ కుటుంబంలో జరగబోతుంది. నీ హృదయంలో ఏది ఆశించి ప్రభు దగ్గరికి వచ్చావు అది ఖచ్చితంగా జరగబోతుంది. అది ఖచ్చితంగా జరగబోతుంది.
అది ఖచ్చితంగా జరగబోతుంది. నువ్వేదైతే ఆశించొచ్చో నా ప్రభు తీరుస్తాడు, నా దేవుడు తీరుస్తాడు. అంత ఎండగల పరుగు వచ్చాడు, కాలినడకలు వచ్చాడు. నీకే అంత పౌరుషం ఉంది, మరి దేవుడికి తక్కువ తింటాడా? నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కావుడు వచ్చింది, ఎలీషాకు రూమ్ కట్టింది. ఆ ఎలీషా అంటాడు, అమ్మా ఇంత చూడండి 13వ వచనంలో ఉంటాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం నుంచి పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి 13వ వచనం చదువు. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచింది గనుక నీకు నేనేమి చేయవలెను? ఈ రోజు ఇక్కడ అది రాసుకున్నాను. అదేంటి అమ్మా, ఇంత శ్రద్ధగా వచ్చావు కదా నా మందిరానికి. నీ ఆకలి మానేస్తావు, నీ దాహం మానేస్తావు, నీ నిద్ర కూడా ఇప్పుడు బాగా పడుకుండేదా? కొంచెం మొత్తం 2 లోపల వేస్తే 12 గంటలు కదా వెళ్ళేదా? అదంతా కూడా వదులుకున్నావు ఉపవాసం ప్రార్థన కదా. ఈరోజు ఎక్కడెక్కడ క్యాంప్ పెట్టుకున్నావు అవన్నీ వదిలేసావా? చక్కదా. ఈరోజు అయితే ఏదో చెయ్యాలనుకున్నావు కానీ వదిలేసి వచ్చావు కదా. ఈ మాట వరకు కదా వచ్చావు కాబట్టి ఎప్పుడు రావు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ అయిపోతుంది, ఎండ తగిలిపోతుంది చర్చి రావడం కదా. లేకపోతే ఏదో ఒక షాప్ చెప్తాం, ఎలాగ ఉంటుంది పాస్టర్ గారు నాకు. కానీ నేను అడుగుతాను, దేవుడు చూడకపోతే నువ్వు భూమి మీద ఎలాగొంటావు అక్క? మీరా ఎలాగవుతుంది పాస్టర్ గారు? నాకు పిల్లలు ఉన్నారు, మా ఆయన పంట చేయాలి. మీకైతే ఏంటో పాస్టర్ గారు అంటే మీరు వచ్చారు, మీరు 2 గంటలకైనా వచ్చారు, మేము అన్నీ చేసుకొని రావద్దాం అంటాం కదమ్మా. ఒకవేళ వంటకే బలమే ఉంటుంది, సమయం చూసుకో. దేవుడు నీకెన్ని పనులున్నా ఆ 3 గంటలు దేవుడి సన్నిధిలో 2 గంటల నుంచి 3 గంటలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నావు కదమ్మా. నీకు నేనేం చేయాలా? అక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి. అతడు నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి కనుక నీకు నేనేమి చేయవలెను? నీకు నేనేం చేయాలి? ఏం కావాలని ఈరోజు? ఏం కావాలి చెప్పు అమ్మా. ఏం కావాలి ఈరోజు? ఇంత పరుగుపరుగులు వచ్చావు కదా, నీకేం కావాలి? అన్ని వదిలి వచ్చావు కదా, నీకేం కావాలి? లేదండి నేను శుక్రవారం అని వచ్చానండి. శుక్రవారం అని శనివారం అని వచ్చావు కదా, మొత్తాన్ని నా మందిరానికి వచ్చాను. ఎన్నో వదులుకొని వచ్చావు కదా, నీకేం కావచ్చు? ఏం కావాలా? అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. 1 రాజుతోనైనను అమ్మ గొప్పలతో ఏమని మాట్లాడాలా? నీ విషయాలు ఎవరు ఏదైనా ఎక్కడైనా స్టక్ అయిపోయింది అక్కడ మాట్లాడాలా? రాజుల దగ్గరికి వెళ్తే కార్యం అడ్డేది అయిపోద్ది, బిడ్డలు అయిపోద్ది. చెప్పు, రికమెండేషన్ ఏం కావాలా? సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలా? అంటే నీకు తెలిసిన చిన్న వాళ్ళు ఎవరైనా ఆతో ఏం మాట్లాడాలా? రాజు అంటే పెద్దోడు, సైన్యాధిపతులు అంటే చిన్నోడు. నిన్ను గూర్చి నేనేమేమి చెప్పాలమ్మా? కోరుచున్నావా? ఏమేమి చెప్పాలని కోరుకుంటున్నావా? చెప్పు. తండ్రితో నేను మాట్లాడమంటావా? తండ్రితో మాట్లాడతా. మన రాజు ఎవరు? యేసయ్య. తండ్రి అయిన దేవుడు, రాజులకే. అమ్మ ఈరోజు వచ్చావు కదా, ఏం చెప్పు? నీ కోరిక ఏంటో చెప్పు, నీ హృదయంలో ఆశ ఏంటో చెప్పు. నీ గురించి దేవుడితో మాట్లాడాలా? చెప్పమంటావా? నేను రికమెండ్ చేయమంటావా? ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే మనకు అడుగుతున్నాడు. అమ్మా నా మందిరానికి నువ్వు వచ్చావు కదా, నీ గురించి తండ్రి అయిన దేవుడికి ఏం చెప్పాలా? ఏమేమి చెప్పాలా? మీ ఇంట్లో ఏమైనా కావాలో చెప్పు. ఏం కావాలి? ఆరోగ్యం కావాలా? ఆస్తి కావాలా? ఆనందం కావాలా? ఆయుష్ కావాలా? ఆశీర్వాదం కావాలా? ఏం కావాలి? ఏం కావాలో చెప్పు. ఏం కావాలో చెప్పమ్మా. ఏం కావాలో చెప్పు.
నీకేం కావాలో చెప్పు. నువ్వు వచ్చావు కదా, సమస్య తీరడానికి ఏమేమి కావాలా? అయ్యా ఇలా నా భర్త అప్పులు చేశాడే అని ఆవిడ అడిగింది. ఆయన అప్పులు చేస్తాడే, దానికి కూడా సొల్యూషన్ ఇచ్చాడు కదా. నీకు ఫైనాన్స్ ప్రాబ్లమా? ఎన్ని లక్షలు చెప్పు? 1, 2, 3, 4, 10, 15, 20 కోట్లు. ఎన్ని కోట్లు? ఎన్ని కోట్లు? ఒక ఆయన సరదాగా అడిగాడట, అంటే ఇస్తానన్నాడు కదా దేవుడు, వాడికి ఎంత అవసరమో అంత అడగాలి కదా. ఇస్తాడు ఇవాడు, ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఏం పడిపోతాడు అనుకోని, ఇచ్చేసి ఏం పడిపోతాడు అనుకోని మనలాంటి వాళ్ళు వాడికి ఏం కావాలంటే ఏదైనా కావాలంటే మనం ఇస్తామా? కానీ దేవుడైతే దేవుడి దగ్గర 3 క్వాలిటీలు ఉన్నాయి. ఎంత కావాలంటే అంత ఇస్తాడు, ఏం కావాలంటే అది ఇస్తాడు, ఎప్పుడు కావాలంటే. ఈ 3 విషయాలు జాగ్రత్త చూసుకోండి. దేవుడి సన్నిధికి వచ్చి ఎంత కావాలంటే అంత ఇస్తాడు, ఎప్పుడు కావాలంటే, ఏం కావాలంటే అదే. ఎంత, ఏమి, ఎప్పుడు. మీకు ఒకసారి చెప్పాను, ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ 3 రోజుల మీటింగ్, 2 రోజుల మీటింగ్ అయిందంట. అక్కడ దేవుడు ఇలాగే చాలా మందికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. దెయ్యం పట్టుకున్నాడు. దెయ్యం అంటే అసలు ఈ ఊరి అందరికి కాక మొదటి పాస్టర్ గారు రమ్మగారికి ఏంటంటే దేవత, ఏ దేవత అది? మీ ఇంట్లో దేవత. ఇంత నాలుగు చెప్పిందమ్మా, వచ్చావరా నువ్వు మొట్టమొదటి నిల్లం. అప్పుడే నా బ్యాగ్ పోయింది, ట్రైన్లో బ్యాగ్ పోయింది. అక్కడ స్టేషన్లో పడిపోయింది. తెనాలి స్టేషన్లో పడిపోయాను. బ్యాగు వెళ్ళిపోయింది. ఎలాగెళ్ళలో డబ్బులు లేవు. అప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఒక వంట బ్యాగ్ పోయినప్పటికి కూడా గొప్ప అద్భుతం చేశాడు. ఎందుకంటే ఆవిడని విడిపించడానికి అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు. ఎంత ఇలా 4 చెప్పి అంటాను. అప్పుడు నాకు తెలియదు. తర్వాత వాళ్ళు చెప్పారు, ఆ బర్రెలకి పాలు చేస్తుంటే రక్తం వచ్చింది. రాజు గారు ఎక్కడే ఉన్నారు, సాక్షి. అలాంటి దేవత నుండి దేవుడు విడిపించడానికి అక్కడ తీసుకెళ్ళి, అలాంటి దేవుని విడిపించాడు. ఎన్ని అద్భుతాల్లో నా జీవితం. పనికిరాని నన్ను దేవుడు అనుకుంటున్నా ఇలా చూపించారు. ఇలా వెళ్ళిన వెంటనే నిలబడి అనేసరికి ఇలా తీసిన నాలుగు ఎక్కడి నుండి వచ్చిందో, నాలుగు ఎంత ఉంటుంది మనకి, ఎంత నాలుగు ఎక్కడి నుండి వచ్చిందో కదా ఇలా తీసింది. అంటారు, ఈ ఇంటిని 6 సంవత్సరాలు బట్టి నేను ఎలుబడి చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు వచ్చావా? 6 సంవత్సరాల నుండి ఇంటిని ఎలుబడి చేస్తున్నాను. ఆ గేదెలు వాళ్ళ కొన్ని బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలు పాలు చేస్తుంటే రక్తం వచ్చింది, ఆగుతుండే. అలాంటి దేవుడు మొట్టమొదటి అక్కడ కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన వెంట మనతో ఉండే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎక్కడ ఉండాలి ఆయన? మనతో ఉండాలి, మనలో ఉండాలి. మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి, మనలో ఉంటే అద్భుతాలు చేస్తాం. మనతో ఉండాలని కోరుకోక, ఎప్పుడు నాలో ఉండిపో. ఎలా ఉండాలా? మనతో ఉంటే మనకు అద్భుతం జరుగుతుంది. మనలో ఉంటే మనమే ఒక అద్భుతం కావాలి. కాబట్టి ప్రియులారా, అక్కడ అంటున్నాడు చూడండి, ఇదిగో నాతో మాట చెప్పాడు దేవుడు. ఏంటో మాట్లాడితే నీకేదన్నాడు అది ఇప్పుడు జరగబోతుంది. అయితే నీకేం కావాలి? ఏం కోరుకొని వచ్చావు? ఇప్పుడు అలాగే మీటింగ్కి వచ్చింది. మొదటి రోజు అనుకుంటుంది, బాధపడిపోతుంది లోపల. అందరినీ పిలుస్తున్నాడు. ఒక ఆవిడికి పిలిచాడు దేవుడు. ఎక్కడది రండి, ఆ ఊరి పేరు కాకినాడ దగ్గరలో ఉంటుంది. మంచి పేరు ఆ ఊరి పేరు. సామర్లకోట.
రామచంద్రపురం గారు ఆ మధ్యలో 2 పేర్లు ఉంటాయి, దానికి 2 పేర్లు ఉంటాయి. లైక్ అక్కడ డిఎల్ ప్రసన్న కుమార్ గారికి మంచి సేవ చేస్తారు. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఈవిడ పిలుస్తున్నారు, ఒక ఆవిడ ఏడుస్తుంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీకు మళ్ళీ దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నీకు 3 పుట్టారు చచ్చిపోయారు, 3 పుట్టారు చచ్చిపోయారు, రా అన్నాడు. 3 పుట్టారు చచ్చిపోయారు అన్నాడు. 3 ఆవిడ పుట్టారు చచ్చిపోయారు, రా మళ్ళీ నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడంటే ఆవిడ అనుకొని వచ్చింది. ఏడుస్తాను. ఏంటమ్మంటే అవును పాస్టర్ 3 పుట్టారు. ఎలా పుట్టారంటే ఆ ఇంట్లో దెయ్యం అది ఏం చేస్తుందంటే మొదటి పుట్టినోడిని కొంతవరకు ఏంటి గర్భంలో పిండంగా అయినప్పుడు తినేసింది, 2వ పుట్టినోడిని నేలను పడినప్పుడు తినేసింది, 3వ పుట్టినోడిని పుట్టిన తర్వాత 1 సంవత్సరం పెరిగాక తినేసింది. ఇంకా తల్లి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ శక్తి నుండి నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడు అడగాలి చెప్పాడు, అలాగే చెప్పాడు. తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మీటింగ్ పెట్టారు. అప్పుడు నిజంగా ఒక కొడుకుని ఎత్తుకొని మళ్ళీ వచ్చింది. దేవుడు అప్పుడు అలాగే మీటింగ్ ఒక ఆవిడ వచ్చింది. నీకు ఏడుస్తున్న పేదవాడు, చాలా పేదవాడు, చాలా పేదవాడు, చాలా పేదవాడు ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తుందంటే పెళ్లి చూపులకు కూతురు కట్నం ఇవ్వాలి, రేపు పెళ్ళి నిశ్చితార్థం చేసుకోవడానికి 50,000 అడ్వాన్స్ ఇవ్వాలని, 50,000 అడ్వాన్స్ ఇవ్వాలని 50,000 కావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇస్తానన్నా కదా, ఏం అడిగితే అది ఇస్తానన్నావు కదా. రూతు చెంగి సారినట్టు అక్కడ దేవుడు వాక్యం చెప్పాడు. ఆవిడ ఏం చేసింది? విశ్వాసంతో చెంగి సారింది, విశ్వాసంతో చెంగి సారింది. ఎంతకీ ఆవిడ పిలిచాడు, రా అందరు చదువుతున్నారు, పాస్టర్ గారు ఏంటి చెప్తారండి. ఆవిడ మాత్రం నమ్మకం ఏమొచ్చింది, వచ్చేసి ఇలా సాపిస్తుంది. దేవుడు ఇచ్చాడు, వేసుకెళ్ళిపోను, ఇలా మూట కట్టేసింది, వెళ్ళిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఇది పిచ్చిదా లేకపోతే పాస్టర్ గారికి ఇచ్చాడు. ఆవిడ మూట కట్టుకోదు, విశ్వాసం చూడండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది. మూట కట్టుకొని వెళ్ళిపోయింది. 3వ రోజు వచ్చింది స్టేజ్ మీద, అయ్యా దేవుడు రాత్రి ఇంటికి వెళ్ళగానే అభివేదించింది. కూతురు పెళ్ళి పాస్టర్ గారు ఇస్తారని కాదు, అక్కడ దేవుడు ఇస్తాడు. అడిగినమ్మారు, మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన ఒకటి ఊరు నీకేం ఎక్కడ చెప్పు. ప్రార్థనే, ఆ ప్రార్థనే కోట్ల విలువైన, కోట్ల ఆస్తి విలువ. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసిన దేవుడు ఏం చూశాడు? వాళ్ళ బాధను, వాళ్ళ హింసను చూసి అడుగుతున్నాడు. ఈరోజు ఆవిడ చేసిన పనిని బట్టి అడుగుతున్నాడు, అమ్మ నీకు ఏం కావాలి? ఈరోజు ఏం కావాలో దేవుడు ఒక్క నిమిషం ప్రభుత్వం నీకేం కావాలనే అది జరిగించబోతున్నాడు. అది స్వాధీనపరచుకోబోతున్నాడు. ఏంటో స్వాధీనపరచుకోబోతున్నమాట. ఎవరికి ఇస్తున్నాడంటే హెజ్కేలు గ్రంథం చూద్దాం, చదివి ముగిద్దాం, తర్వాత చూస్తాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఎలా చేస్తాడట? ఎలా చేస్తాడట? మీ ఇంటి చుట్టూ దేవునికరంగా మారుస్తాడు. మీ ఇంట్లో అన్ని దేవునికరంగా మారుస్తాడు. ఎన్నమ్మా? మీరు పట్టిన బుద్ధి చబురేస్తారా? ఆ బుద్ధిని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీరు పిండి పిసికే తొట్టున్నా ఆ తొట్టిని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలా మారుస్తారు పాస్టర్ గారిని అంటావా? ఏమి సారేపతి విధానాలు మార్చలేదా? మార్చాడలేదు. సారేపతి విధానాలు ఇంట్లో తొట్టిని ఏం చేశాడు? ఎంత పిండి తీస్తుంటే అంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒక కుటుంబానికే కాదు, అనేక మందిని పోషించగల కెపాసిటీ ఒక సారేపతి విధానాలకి ఇచ్చిన దేవుడు. నీ తొట్టిని కూడా ప్లస్, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా ప్లస్. ఈ రోజు నుండి మీరు ఏం చేస్తారంటే విశ్వాసంతో వెళ్ళి ప్రతి వస్తువును ముట్టండి. నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా యేసునామములో అది అలాగే ఉంటాడు. విశ్వాసం లేకుండా యేసునామములన్నా
ఏంటి యెహోవా నామములను అక్కడ ఏం జరగదు. విశ్వాసంతో యేసు నామం అంటేనే జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పేవాడికి ఏమన్నారా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాకు ఉందండి బకెట్లు అంటారా? విశ్వాసంతో నువ్వేమి చెప్పు. విశ్వాసంతో తొట్టిలో పిండిని ఏం చేస్తున్నాడు? తీసి, ప్రభా నీ సేవకుడికి ఒక రొట్టె అన్నావట, నీ సేవకుడికి ఇస్తున్నాను, ఇస్తే నేనంతా నింపుతాను అన్నావంట. అది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. వర్షాకాలం రాని వర్షం పడినంత వరకు నన్ను పోషిస్తానని నీ సేవకుడి ద్వారా మాట్లాడావని పిండి తీసింది అంతే. ఒక్క రొట్టెకి పిండి తీస్తే ఏమైందండి? ఏమైంది చెప్పండి? ఆ తొట్టిలో పిండి ఎంత తీస్తున్నా తరగని ధనాన్ని దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో నేను ఏ పని చేసిన విశ్వాసం అంతేగా. నీ ఇంట్లో ఏదన్నా దాని విశ్వాసంతో కాదు. ఈరోజు మీ దగ్గర 10 రూపాయలు అనుకో, విశ్వాసంతో ప్రభావ రోజు ఎందుకు కష్టపడ్డాము, ఈ 10 రూపాయలు రోజుకి 1 రూపాయలు అయిపోయినట్టు. అలాంటిదైతే విశ్వాసం కాదు, అది గారడి అంటారు. దాన్ని ఏమంటారు? గారడి. వాడు రూపాయలు ఏం చేస్తాడు? రూపాయలు చేస్తారు, తర్వాత ఉండవు. మహాగీత 3 రూపాయల వరకు చేస్తాడు, లేకపోతే 10 రూపాయల వరకు చేస్తాడు. ఎందుకంటే వాడు పాకెట్లో ఎన్ని చేపలు డబ్బులు ఉంటాయో అన్నీ తీస్తాడు గారడి కూడా. కానీ నా యేసు అలా కాదు. భూమి అనేది, ఆకాశం అనేది, సమస్తం ఎక్కడి నుండి అని నీకు ఇవ్వగలుగుతున్నాడు. నీ నమ్మకాన్ని నీకు కార్యం చేస్తాను. ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళి మీరు నమ్మాలి. ప్రతి దాని మీద మీరు ఏమో చేయాలా? నమ్ముతుంటారు. బియ్యం డబ్బా దగ్గరికి వెళ్ళి నమ్మాలి. యేసు నామము నీ బియ్యం డబ్బా ముందు పడతాం. ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ ఏమో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనకే తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లోకి వెళ్ళి చెప్పండి, యేసు నామములో దేవా నువ్వు నా ఇంటిని బాగు చేస్తానా, నువ్వేం అడిగితే ఇస్తానన్నా, నువ్వు ఇస్తున్నందుకు ఉందనా అని ఇంట్లోకి వెళ్ళి నువ్వు ప్రార్థించి యేసు నామములో వచ్చి వంట వండుతున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటు, నువ్వు వడ్డిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటు, ప్రతి పనిలో దేవునికి స్తోత్రం చెప్పుకుంటు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తుండు. దేవుని నామము నీ ఇంట్లో బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్, ఆమేన్. దేవుని నామములో జరుగును గాక. ఆమేన్. అక్కడ అంటున్నాడు, చదువు ఒకసారి. దేవునికరంగా ఉంటాను. చుట్టుపక్కల ఇంట్లో అంతా దేవునికరం. నీ ఇంట్లో ఏ వస్తువున్నా అది దేవునికరం. నువ్వు పట్టుకున్న పెన్ కూడా దేవునికరంగా ఉంటావు. నువ్వు తుడుచుకున్న ఖర్చు కూడా దేవునికరంగా ఉంటావు. నువ్వు పెట్టుకున్న బెల్ట్ కూడా దేవునికరంగా ఉంటావు. నువ్వు పెట్టుకున్నటువంటి వాచ్ కూడా దేవునికరంగా ఉంటావు. ప్రతిదీ ఆశీర్వాదకరం. అంటే అర్థమైందో తెలుసా? నువ్వు పెట్టుకున్న వాచ్కి ఏంటి, ఇది ఒక రోజు ఆశీర్వాదకరంగా పనిచేస్తుంది. వాచ్ ఏం ఆశీర్వాదకరంగా పనిచేస్తుందంటే ఇది ఒక రోజు దాని సమయాన్ని సకాలంలో నీకు చూపిస్తుంది. నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మి ఏదైతే పట్టుకుంటావో అది ఆశీర్వాదం. అలాగని గుడ్డిగా వెళ్ళి కొనుక్కోకండి. అది గుడ్డుతా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. గారు మరి మీ దానికి మీరు పట్టుకున్న ఆశీర్వాదం కదా, ఒకసారి ఏమైనా మీ వాచ్ నాకు ఇచ్చాను నా నాన్న పడి, అది గుడ్డుతాను. అది అలాంటిది మాత్రం అది గుడ్డుతాను. అలాగే ఎప్పుడు చేయతాను. దేవుడు చెప్పిందే ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. అనేక ఊర్లోనే సారేపతి ఊరు ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? అనేక మంది ఏమండి ఎవరున్నారు? విధవరాళ్ళు ఉన్నారు. ఆ విధవరాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? అంతమంది విధవరాళ్ళు ఉన్నారు కదా, అందరూ పట్టేస్తుంటారు సార్. వాళ్ళ ఇంటికి వెళ్తే అయింది. యేసు ప్రభు మా ఇంటికి రానే సేవకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడు. ఏమిటి జరిగింది చూడరా గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో కార్యం జరిగింది, మీ చెల్లి మీ అక్క ఏం చేస్తున్నాం? చెల్లి మా ఇంటికి కూడా మీ మాస్టర్ పంపించేది నీకు ఇచ్చినట్టు అక్కడ ఎవడు కదా దేవుడు. ఎందుకంటే నీ విశ్వాసం నీదే, ఆవిడ విశ్వాసం అది. కాబట్టి దేవుడు అద్భుతం చేయాలంటే దేవుడు అది చేస్తాడు. ఖచ్చితంగా దేవునికరంగా ఉంటుంది. ఎలా ఉంటావు? అయితే నువ్వు అనుకుంటున్నావు ఏంటో తెలుసా? దేవుడు అనట్లేదు, నాకు ఎప్పుడు నా జీవితం మారుతుంది అని అనుకుంటున్నాను. 40:27 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40:27 వచ్చింది.
యెషయా గ్రంథం 40:27 వచ్చింది. యాకోబు నా మార్గములు యెహోవాకు మరుగై ఉన్నవి, నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడటలేదు అని నీవేలా అనుకొనిచున్నావు? నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా కన్నీరు దేవుడు చూడట్లేదు, నా బాధలు నా దేవుడికి తెలియట్లేదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, 42 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాలుస్తున్నా, నా కన్నీరు దేవుడికి వినబడట్లేదు అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా మార్గము దేవుడికి తెలియట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, అందరికీ కార్యాలు జరుగుతుంది, నాకే జరగట్లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? చెల్లి, ఎందుకు అలా అనుకుంటున్నావమ్మా? ఎందుకు అలా అనుకుంటున్నావు? దేవుడేమైనా పక్షపాత? చాలా మంది అనుకుంటారట, ఎక్కడో దూరంగా ఉన్నది నా ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడు అని నిరాశతో కొంతమంది వస్తున్నారట ట్రైన్కి. నిరాశతో రాకండి అంటాడు యెషయా గ్రంథం. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:11 చెప్పు ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 30:11. అక్కడ చూడండి, నేను నీకు ఈరోజు ఇచ్చినటువంటి ఆశీర్వాదము అది దూరముగా లేదు, కఠినమైనది కాదు. నా ప్రేమ దూరంగా ఉన్నది కాదు, నా ప్రేమ కఠినమైనది కూడా కాదమ్మా. ఆ దూరం ఉందనుకుంటున్నావా? ఇంకా నా కార్యాలు దూరంగా ఉన్నాయి అనుకుంటున్నావా? లేదు, దగ్గరగా ఉన్నాయి, నీకు దగ్గరగా ఉన్నాయి. నీ కార్యాలు నీకు దగ్గరగా ఉన్నాయి. దేవుడు చేసే కార్యాలు నీకు దగ్గరగా ఉన్నాయి. దేవుడు చేసిన అద్భుతాలు నీకు దగ్గరగా ఉన్నాయి. అది నీ దగ్గరే ఉన్నాయి. ఎలా ఉన్నాయన్నా నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే దేవుడు అది కఠినమైనది, నాకు దూరం కొనుదని అనుకుంటున్నావు. తల్లి, నువ్వేమనుకుంటున్నావు తెలుసా? అందరికీ దేవుడు ఇచ్చేస్తున్నాడు, నా ఆశీర్వాదం దూరంగా ఉంటుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, నేను అనుకుని వేరే జరగట్లేదని నువ్వు ఎందుకు బాధపడిపోతున్నావు? దూరంగా లేదమ్మా, అది చాలా దగ్గరగా ఉంది. అక్కడ కిందనే దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు చూడండి. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునికి ఎక్కి ఏమనుకుంటున్నాడు? ఎవడు మనకు తెస్తాడు? ఇప్పుడు నాకు ప్రార్థన ఆ ఆకాశంకి ఎక్కి నాకు ఇచ్చినాడు ఎవడున్నాడు చెప్పండి. నువ్వు అనుకుంటావు. రెండో మాట ఇంకొకటి ఉంటుంది, ఎవడు సముద్రంలో దిగి నాకు అది తెచ్చినవాడు ఎవడున్నాడు? అక్క ఇంకొక మాట అడుగుతాను, నా గురించి ప్రార్థన చేసినాడు ఎవరున్నారు అంటున్నాదని నేనెందుకు చేయకూడదు? ఎందుకు అనుకో? నా గురించి ప్రార్థన చేసినాడు ఎవరున్నారని ఎత్తుతున్నా తప్ప నేనెందుకు ప్రార్థన చేయకూడదు? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎందుకు లేదు నీకు? నాకు ఎవరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు? అత్తవారింటోళ్ళు ఉన్నారా, కన్నవారింటోళ్ళు ఉన్నారు? ఎవరు నాకు లేదు అని అంటున్నావు. ఎందుకు అలా అనుకుంటున్నావు? పై నుండి రాదు, కింద నుండి రాదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా అక్కడ అంటున్నాడు చూడండి, ఎక్కడుందమ్మా? నీకు ఇవ్వబోయే బహుమానం బహు సమీపంలో ఉంది. నువ్వు కోరుకున్న జరగడానికి దగ్గరలో ఉంది. నువ్వు కోరుకున్న జరగడానికి బహు దగ్గరలో ఉంది, బహు సమీపముగా ఉంది. నీ మనసులో ఆలోచన బహు సమీపముగా ఉంది. నీ మనసులో దేవుడి దగ్గర ఏమైతే అడిగావో, నీ ఇల్లు కొరకు అడిగావో, పెళ్లి కొరకు అడిగావో, కుటుంబం కొరకు అడిగావో, పిల్లల కొరకు అడిగావో, జీవితం కొరకు అడిగావో, నువ్వు పోగొట్టుకున్న దాని కొరకు అడిగావు. దేని గురించి అడిగినా అది దగ్గరలో ఉంది. ఎక్కడ ఉందమ్మా? అక్కడ మాట చదవండి ఒకసారి. ఆ మాట, నీవు దానిని పొందుకొనుటకు బహు సమీపముగా ఉంది. ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడుంది? నాకు దగ్గరలో ఉంది. నా ఆశీర్వాదం, నా దీవెన, నా దేవుడు, నా ఆత్మ, నా అభిషేకము, నా వరము, నా ఫలము, నాకున్నవన్నీ, నాకు దేవుడు ఇచ్చినవన్నీ ఎక్కడున్నాయి? దూరముగా లేవు, దగ్గరలో ఉన్నాయి. అతి త్వరలో జరగబోతున్నాయి. కొద్ది రోజుల్లో నీ కార్యాలను చూడబోతున్నావు. కొన్ని డేస్లో నువ్వు చూడబోతున్నావు. కొన్ని రోజుల్లో నీ కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. కొన్ని దినాల్లో నీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది. కొన్ని దినాల్లో గొప్ప మరణ అద్భుతమైన కార్యం జరగబోతుంది. మరలా నీ ఇంట్లో ఒక అద్భుతం
జనులందరూ విని చెవులు గింగురమనేటట్టు కార్యం వాడు సర్చుకొని కార్యం చేస్తాడు. సర్చుకొని వీళ్ళు జరిగిపోయిందిరా బాబు అని నీ శత్రువులు ఏమవుతారట? జరిగిపోయిందట, జరగదనుకున్నా జరిగిపోయింది. వాళ్ళ కింద చరుచుకుంటారట. మన దేవుడు ఏం చేస్తాడట? వాడ చరుచుకొని చేస్తాడట, రోషం కలిగి చేస్తాడు. నువ్వు దేవుడితో రోషంగా నిలబడితే నీ గురుడు దేవుడు రోషంగా నిలబడతాడు. నీ గురుడు దేవుడు రోషంగా నిలబడతాడు. దూరంగా లేదు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అతి సమీపంగా ఉంది. ఎక్కడుంది? నువ్వు కోరుకున్నది, నువ్వు కోరుకున్న ఆశీర్వాదం, నువ్వు కట్టాలని ఇల్లు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు బాగుపడాలని చూస్తున్న, ఎదురుగా చూస్తున్న నీ కొడుకులు, నీ పిల్లలు, నువ్వు ఎవరినైతే బాగుపడాలనుకుంటావు వాళ్ళు మారడానికి దగ్గరలో రోజులు పడ్డాయి. కొన్నిసార్లు అంటారు మీకు రోజుల దగ్గర అంటాయి అంటారా? ఏమంటారు? ఆడికి కొంచెం రోజులు దగ్గర పడ్డాయి. దేవుడు కూడా అదే అంటున్నాడు, బాగుపడడానికి నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఆశీర్వాదానికి రోజులు దగ్గర పడ్డాయి. దగ్గర పడ్డాయి దేవుని ఆశీర్వాదం. ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఎక్కడుంది? బహు సమీపంగా ఉంది. నువ్వు చేయి సాగితే అందిపోతుంది, కానీ చేయి సాగు వాడు సోమరట. బైబిల్లో రాయబడి ఉంది. సోమరికట వాళ్ళ అమ్మ అంటే ఏం చేస్తుంది? ప్లేట్ అన్నం కలిపి పెట్టదు. ఆ ముద్ద కూడా నోటికి ఎత్తడానికి కాడికి అలాంటి వాళ్ళు క్రైస్తుడు. దేవుడు ఏం చేశాడు? దగ్గరించేశాడు. అది కూడా పొందుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకు లేదంటే అది ఎలా పొందుకోవాలో తెలుసుకోరు, లేకపోతే పొందుకునే విధం కూడా వాళ్ళు గ్రహించారు. ఈరోజు మన ఆశీర్వాదం ఎక్కడుంది? ఎక్కడుంది? గట్టిగా గట్టిగా ఇంటికి వెళ్ళిపోవడానికి మన దగ్గరలో ఉన్నాం. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. భయపడదు, నువ్వేం భయపడదు, వెళ్ళిపోతాం. నజీరా నజీ సైనా సైనా ఓకే. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోతాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివండి, అక్కడ ముగించేస్తాం. మీరు ఎంత వేగం చేస్తాం కదా చూసారు. కొంతమంది అక్కలు చదివేశారు బయట వెళ్ళిపోవడానికి. అక్కలు కుదరా తప్పకుండా దగ్గరలో ఉందమ్మా. అలాగే నా పిల్లలు వచ్చేస్తారు దగ్గర కదా పాచగారు. వాళ్ళు బయట నుండి పోతారు, స్కూల్ నుండి వచ్చేస్తారు. కొంతమంది అక్కలకి ఎంత ఆశ్రయం దగ్గర రైట్ వెళ్ళిపోతాం. చదవండి. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా అమ్మా, నేను ఇచ్చిన మాట ఎక్కడ ఉంది? బహు సమీపముగా. నీతో దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీకు మన మేలు చేస్తానన్నాడు. ఎలాంటి మేలు? సమృద్ధి అయిన మేలు. ఇంకా ఎలాంటి మేలు? సమృద్ధి అయిన మేలు, దాచించిన మేలు, ఇంకా నిత్యమైన మేలు చేస్తానన్నాడు. ఆ దగ్గర నీకు మేలు దగ్గరగా జరగబోతుంది. నీకు కీడులు కదా, మేలు జరగబోతుంది. మేలు సమృద్ధైన మేలు దేవుడు చేయడం. సమృద్ధైన మేలు ఎక్కడ ఉంది? సమీపంలో ఉంది. ఎక్కడుంది? అది నీ దగ్గర అంటున్నాడు. ఎక్కడ చూడండి, నీ హృదయమున నీ నోటన ఉంది. ఎక్కడుంది? ఇప్పుడు మన ఆశీర్వాదం ఎక్కడుందంటావు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, రేపు అర్థం కావాలి చెప్తారు. నోట్లో ఉందట, మన నోట్లోనే మన ఆశీర్వాదం ఉందట. ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు నా నోట్లోనే ఏముంది? లోకం ఒక సాయంత్రం నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు మంచిదైతే ఒకవేళ నోరు అటు ఇటు బాగుంటే అదే ఆశీర్వాదం. ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కడ ఉందమ్మా? ఎక్కడ ఉంది? నీ నోరు తెరిచి ఏం చేయాలంటే పలకాలి. యేసు నామములో జరుగుతుందా, మా ఇంట్లో కార్యం జరుగుతుందా, నా పిల్లలు బాగుపడుతుందా, నా సంఘం ఆశ్రయం పడుతుందా. పనికి మాలుతారా అని అంటే వాళ్ళు ఏమవుతారు? నీ నోట్లోనే ఆశీర్వాదం పెట్టాడు తల్లి. శాపం కూడా ఆశీర్వాదం కూడా ఎక్కడ పెట్టాడు? మనం ఎప్పుడు పిల్లలు అందుకే కదా బాగుపడుతుంది. ఒక్కోడు కంట్రోల్ అవుతాడు. ఎప్పుడైనా అంటారా మీ పిల్లలకి? అంటారా? 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 గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు నా పిల్లలు కలెక్టర్ అవుతారు నేను ఎప్పుడైనా అన్నారా? అన్నారు. అన్నోళ్ళు ఒక్కసారి చేయకండి. మీ ముఖాలు బాగా నేను చూడాలనుకోండి. నా పిల్లలు కలెక్టర్ అవ్వాలండి ఎప్పుడైనా అంటారు?
అనుకుంటే ఎందుకంటే పాస్టర్ గారు కనీసం వాళ్ళు చదువుకుంటే చాలా అనుకోక అంతకు ఎప్పుడు అనుకోక నా పిల్లలు ఎప్పుడు ఉన్నది, నా పిల్లలు ఎప్పుడు గట్టిగా 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 మీ పిల్లలు వీళ్ళు తెలుతుండగా ఒక BMW కార్ చూసారు, అబ్బా ఎంత బాగుంటుంది మమ్మీ అన్నారు. ఆమె బంగారం తప్పకుండా దేవుడు నీకు మన మొక్కలకి అదేదిరా అలా చూడకరా ఆమె మనం అంటాం తప్ప మనం ఎప్పుడు వాళ్ళకి ప్రోత్సహించే మాటలు ఆడలేం కదా, ఆడలేం. ఎందుకంటే మన విశ్వాసం తక్కువ. వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటి చెడ్డ చూస్తే నువ్వు కోప్పడు, ఒక ఉన్నతమైన ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు మనం గౌరవించాలి. అదే నీ నోట్లో ఉంటారు, నీ నోట్లో నీ పిల్లల గురించి ఏం పలుకుతావో వాళ్ళు అలాగే అవుతారు. ఒకరోజు అలాగే అవుతారు, ఖచ్చితంగా అవుతారు. యేసయ్య నోటి నుండి ఏం పలికాడో అదే అయ్యాడు, అదే అంతే. పేతురు దొంగతావు అన్నాడు, ఏమయ్యాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ గురించి కూడా అదే చెప్పాడా? అందరూ అలా దొంగుతుంటే నేను చెప్తున్నాను, అదే చెప్పాడా? చెప్పలేదు కదా. పేతురు చెప్పాడా? ఆ శాప కడుపులో చెప్పాలా ఎన్ని ఉంటాయి? శాప కడుపులో యోన పేతురు చెప్పాడా? ఒరే పేతురు శాప కడుపులో యోన అంటాడు చెప్పాడా? మరేం వాక్యం చదువు. పేతురుకి ఏం చెప్పాడు? శాప కడుపులో శాప నువ్వు వెళ్ళి గ్యారం ఎత్తే ఇలాంటి శాప కడుపు పడుతుంది, దాన్ని ఇలా సీలిస్తే ఎన్ని వస్తాయి? 2 వస్తాయి అన్నాడు. మనోడు మనలాంటాడు కదా, గ్యాలం వేసి పట్టుకెళ్ళిపోయాడు. దేవుడు వస్తాయి అన్నాడు కాబట్టి గ్యాలం వేసేస్తున్నాడు. ఎంత వేసినా ఆ ఒకటే వచ్చింది, దాన్ని పట్టుకొని కోసేస్తున్నాడు, సించేస్తున్నాడు. ఎన్ని వచ్చాయి? దేవుడు ఎన్ని చెప్పాడు? నీ నోరు ఎలాగ ఉపయోగించమన్నాడు? అలాగ ఉపయోగిస్తేనే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? గట్టిగా గట్టిగా. కాబట్టి ఇప్పుడు దేవుడిని ఏమన్నాలా? నా నోటిని బ్లెస్ చేయి. ఏం చేయాలి? నా నోటిని ఈ రోజు నుండి గొప్పవాడు. ఏం అడగలం? సెటప్ కాదు, గొప్పవి. మీకు చెప్పాను కదా, గ్రేస్ ఇస్ ఫ్రీ బట్ నాట్ చీప్. గ్రేస్ అనేది ఉచితమే కానీ చులకన. దేవుడు కడుగు గొప్పవాడు కానీ చెడ్డవాడు. దేవునికి గొప్పవాడు కానీ చెడ్డవి. ఒక భక్తుని అంటాడు, డాక్టర్ విలియం కేన్ అంటాడు, గొప్ప వాటిని ఆశిస్తున్నాను దేవుడి దగ్గర నుండి, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తాను. నేను గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటున్నాను. నేను ఆశించేవి కూడా ఎక్కడి నుండి? దేవుడి దగ్గర నుండి ఆశిస్తాను. డాక్టర్ విలియం కేన్ అవార్డు ఇచ్చినప్పుడు నేను అది చదవడానికి, ఆ బుక్ చదవడానికి నాకు ఆస్కారం లభించింది. డాక్టర్ విలియం కేన్ అవార్డు దేవుని కొరకు పెట్టి నాకు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఇది చదవడానికి ఈ మాట బాగా గుర్తుంది. గొప్పవాటిని ఆశించు దేవుడి దగ్గర నుండి. ఎక్కడి నుండి ఆశించాలా? దేవుడి దగ్గర నుండి గొప్పవాటిని ఆశించు. దేవుడి కొరకు గొప్పవాటిని చెయ్యి. ఎప్పుడు నీ జీవితం ఏముండాలా? ఆశించినవి గొప్పవి ఉండాలా, చేసినవి కూడా గట్టిగా చెప్పాలి. మామూలుగా సాగుతూ ఈతకాయ ఇసిన తాటికాయ లాక్కోవాలి. ఇవ్వడం మాత్రం ఈతకాయలట, లాక్కోవడం మాత్రం ఇదేమి సాగుతో చూడండి లాక్తాను. కానీ యేసయ్య ఏమన్నాడు? ఇచ్చినా గొప్పవే, తీసుకున్నా గొప్పవే. ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలి. అంటే మన ఆలోచనలు కూడా ఇవ్వాలన్న ఉద్దేశం వచ్చినప్పుడు గొప్పకి ఇవ్వడానికి ఇష్టపడాలి. మరి గొప్ప తీసుకోవాలంటే ఎక్కడ మనుషులు ఎవరెవరు కదా, గొప్పవి ఇచ్చేవాడు కావాలా తెచ్చినవాడు. అడుగుతాం, గొప్ప అడుగుతాం. ఈరోజు ఏం కావాలో దేవుడు అడగమంటున్నాడు, అడుగు. అది నీకు దూరంగా లేదు, చాలా దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో నీ ఆశీర్వాదం మీద